ఓకేనా సార్? ఎస్ మేడం. లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ విజయలక్ష్మి. ఈ రోజు ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పెన్ను పేపర్ అనేది అయితే మెన్షన్ చేయండి. మీన్స్ ఎందుకంటే మనం ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ అయితే నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఆ టాపిక్ అనేది మనం బ్రెయిన్ లో పెట్టుకోలేకపోతున్నాం. స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసుకున్నా కూడా వెంటనే అవి మన ఫోన్ మెమరీ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అప్పుడు మనం ఫస్ట్ డిలీట్ చేసేది అదే అన్నమాట. ఫోన్ పేజ్ మనం ఈరోజు ఏదైతే స్క్రీన్ షాట్ చేసినాం అది ప్రతి ఒక్కరు పెన్ను పేపర్ కనుక మెన్షన్ చేస్తే మనం ఏదైతే ఖాళీ టైం ఉంటుందో అప్పుడు ఒకసారి బుక్ చదివే అలవాటు ఉన్న వాళ్ళందరికీ అది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. అరే ఈ రోజు మనం ఏ టాపిక్ రివిజన్ చేస్తున్నాం అని వినడానికి బాగుంటుంది. నేనైతే పెన్ను పేపర్ బుక్ ఏ రోజు ఏ జూమ్ ఏ టాపిక్ ఎవ్రీ డే నా దగ్గర అయితే ఉంటుంది అనమాట. నాకు ఇష్టం అట్లాంటిది. సో మీరు కూడా అలాంటిది అప్పుడు మనం బుక్ రీడ్ చేసుకోవచ్చు ప్లస్ ఇది. ఓకేనా? ఈ రోజు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ సిఇఓ ప్రోగ్రామ్ అయితే ఉంది. అది చెప్పడం కోసం మనకి ఈ రోజు టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఏపీ తెలంగాణలో మనకంటూ సన్నజ్ ని పరిచయం చేస్తూ బ్రేవ్కి అనే సంస్థ ద్వారా ఒక 5 lakhs ప్లస్ ఇన్కమ్ తను తీసుకుంటూ ఇవాళ మనందరికి ఒక మంచి కోచ్ లాగా ఉంటూ మనకు కూడా నేర్పించడం కోసం వచ్చి ఎంతో మందిని ఫారిన్ ట్రిప్స్ ఎలిజిబుల్ చేస్తూ ఎంతో మందికి మంచి 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 ఇన్కమ్స్ అయితే ఇప్పిస్తున్న సార్ అయితే మనందరం ఒకసారి హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేద్దాం. ఓకేనా? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారి. సో విజయలక్ష్మి గారికి అండ్ ఎంటైర్ టీం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. లెట్ స్టార్ట్ మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలుసు, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. రైట్. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే మనందరి తెలుగు వాళ్ళ కోసం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వినియోగదారుడే వ్యాపారవేత్త అన్నటువంటిది మన టాపిక్ అన్నమాట. ఈరోజు వినియోగదారుడే వ్యాపారవేత్త ఎలా ఏంటి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒక అద్భుతమైన ప్రయాణం కోసం మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాం. నెలకు ₹1,00,000 పైగా ఆదాయం సంపాదించాలని ఆలోచన మీకున్నట్లయితే పెట్టుబడి అవసరం లేకుండా ఖాళీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ రైట్ ప్రోడక్ట్, వినియోగదారుడు అంటే వస్తువులు వాడే వాళ్ళే కదా, వస్తువులు వాడుకుంటూ ఆదాయం పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం గురించి ఈరోజు తెలుసుకుందాం. దీంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తూ పొందుతూ పరిచయాలను బలమైన నెట్వర్క్గా మార్చుకుంటూ నెట్వర్క్ని నెట్వర్త్గా మార్చుకునే అవకాశం కూడా దొరుకుతుంది. సో మీ స్వంత టైం, మీ స్టైల్, మీ జీవితం ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావడం ద్వారా ఆనందం కూడా దొరుకుతుంది. సో లేటెస్ట్ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అరుదుగా, అంటే ఒక ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు జనరల్గా అవకాశం వచ్చిన వెంటనే మూర్ఖుడు దాన్ని ఉపేక్షిస్తాడంట. పక్కన పెట్టేస్తాడు మూర్ఖుడు, ఇది నాకు కాదు, నాకు సంబంధం లేదనేసి. అజ్ఞాని దాన్ని నిందిస్తాడు. అజ్ఞాని దాన్ని ఇది రైట్ కాదు, రాంగ్, దానికి కారణాలు చాలా చెప్తాడు అనమాట. బుద్ధిమంతుడు దాన్ని గమనిస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. రైట్. అండ్ వివేకవంతుడు దాన్ని పట్టుకొని అందులో కంటిన్యూ అవుతాడు. అదే నెక్స్ట్ లెవెల్. వివేకవంతుడికి గన ధైర్యం ఉంటే దాన్ని విజయంగా మార్చుకుంటాడు. దాన్ని విజయంగా మార్చుకుంటాడు అనమాట. రైట్. క్లియర్ కదా, అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు ఏ కాన్సెప్ట్తో ఎంటర్ అయ్యారు అనేది మీరు తెలుసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో బై మై సెల్ఫ్ వీరానాయుడు గోల్డ్, యాజ్ ఏ వెల్బీయింగ్ కోచ్. లాస్ట్ 15 ఇయర్స్గా ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 3 స్టేట్స్లోనూ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నా. అందులో భాగంగా ఈ రోజు కూడా మన వినియోగదారుడే వ్యాపారవేత్త అనే టాపిక్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ట్రైనింగ్ ఇవ్వడానికి నాకున్న అర్హత, ఈ ఇండస్ట్రీలో 10 ఇయర్స్ నేను నేర్చుకున్నాను, లాస్ట్ 15 ఇయర్స్ నేర్పిస్తున్నాను. టోటల్గా 25 ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో నియర్ అబౌట్ 3 lakhs ప్లస్ పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నా ట్రైనింగ్ ఇలా స్టార్ట్ అయింది. నా జర్నీ ఇప్పుడు అరౌండ్ 25 ఇయర్స్ బ్యాక్, నియర్ అబౌట్ 1999 అనుకుంటా, ఐ థింక్. ఆ టైంలో నేను నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశాను యాజ్ ఎ స్టూడెంట్. సో ఆ తర్వాత 100 మంది, 500 మంది, 300 మంది, 400 మంది, 500 మంది, 5,000 మంది, 6,000 మంది వరకు ట్రైనింగ్, ఒకసారి ట్రైనింగ్ ఒక ఫుల్ డే సెషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 10 కంట్రీస్ ఫారెన్ ట్రిప్ విజిట్ చేశాను. 10 కంట్రీస్ ఫారెన్ ట్రిప్ వెళ్ళి రావడం జరిగింది. రైట్. కొన్ని కాల్స్ వస్తున్నాయి, డిస్టర్బ్ కాకుండా మళ్ళీ మాట్లాడతా వాళ్ళతో. రైట్.
10 కంట్రీస్ విజిట్ చేయడం జరిగింది. ఈ మంత్ కూడా మళ్ళీ ఇంకొక కంట్రీకి వెళ్ళబోతున్నాం. ఇదివరకు వెళ్ళి వచ్చిన కంట్రీకి మళ్ళీ వెళ్ళబోతున్నాం విత్ టీమ్. ఇప్పటి వరకు నా సెమినార్స్ వల్ల ఈ బిజినెస్, ఈ ఇండస్ట్రీలో యాజ్ ఎ వినియోగదారుడిగా, కన్జ్యూమర్గా రియల్గా చెప్పాలంటే, సో నేను పర్సనల్గా బెనిఫిట్ అయింది. మొత్తం 4 కార్లు తీసుకున్నా, బట్ ఈ ఇండస్ట్రీలో 3 తీసుకున్నా. అందులో 2 మీరు ఇక్కడ చూస్తున్నారు. సో అక్కడ నెంబర్ కూడా చూడొచ్చు మీరు, 2999 ఉంది సిరీస్, ఫోర్డ్ పిగో ఎస్పైర్ అండ్ జీప్ కంపాస్. అలాగే ఇప్పుడు 10 కంట్రీస్ ఫారెన్ ట్రిప్స్, 2 ప్లాట్లు కొనుక్కోగలిగాను. సో నాతో పాటు ఎవరైతే జర్నీ చేశారో నెలకు 10,000 నుంచి 10 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నారు. నియర్ అబౌట్ 1000+ పీపుల్ ఈ లెవెల్ అచీవ్ చేశారనమాట. సో వీరందరికీ సర్వీస్ చేయడం వల్ల రీసెంట్లీ నేను కూడా పర్ మంత్ ఇన్కమ్ 5 lakhs రీచ్ అవ్వడం జరిగింది. టోటల్గా లాస్ట్ 2 ఇయర్స్గా రైట్ కంపెనీతో అసోసియేట్ అయ్యి ఉండడం వల్ల 76 lakhs ఇన్కమ్ తీసుకున్నా. మోర్ దాన్ దిస్, ఈ మంత్ ఇన్కమ్ యాడ్ చేయాలి. 76 lakhs పైగా ఇన్కమ్ తీసుకొని ప్రివిలేజ్ క్లబ్ని రీచ్ చేయడం జరిగింది. రీసెంట్లీ హైదరాబాద్లో లాస్ట్ మంత్ 28th మన గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ చాగంజీ రాథోడ్ గారి ద్వారా అండ్ సచిన్ సావంత్ గారు అండ్ టాప్ లీడర్ అయినటువంటి వన్ మోర్ లైక్ బ్రదర్, మన కొలిగ్ లీడర్ అయినటువంటి మిస్టర్ అమూల్ పారక్ గారు, వీరందరి ఆధ్వర్యంలో, ఎస్ మీలో కూడా చాలా మంది ఉన్నారు, మీ అందరి ఆధ్వర్యంలో ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. హైదరాబాద్లో వినియోగదారుల కోసం ఒక సెంటర్, దాన్ని వెల్ బీయింగ్ సెంటర్ అని పిలుస్తాం. లాస్ట్ మంత్ 28th ఓపెన్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించి కొన్ని క్లిప్స్, ఈ లీడర్స్ అందరూ అటెండ్ అయ్యారు, టాప్ లీడర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ మీరు చూస్తున్నారు టాప్ లీడర్షిప్ని, రైట్. అండ్ ఉమెన్స్, చాలా మంది లేడీస్ కూడా ఈ బిజినెస్ని జస్ట్ ఒక కన్జ్యూమర్స్గా వచ్చి ఈ లెవెల్ రీచ్ అయ్యారు. చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది వీళ్ళందరూ బిజినెస్ ఉమెన్స్ అని చెప్పి, రైట్. అలాగే సమ్ మోర్ లీడర్స్ అంటే ఈ బిజినెస్లో ఇంకొద్దిగా ముందుకు వచ్చి లీడర్స్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులను కూడా మీరు చూస్తున్నారు. సో మాకు సపోర్ట్ చేయడానికి టాప్ లీడర్షిప్ అంటాం కదా, వాళ్ళందరూ కూడా ఈ లీడర్స్ని మీరు చూస్తున్నారు. టాప్ లీడర్షిప్ ఎంటైర్ సౌత్ ఇండియాకి. మనకు సర్వీస్ సపోర్ట్ చేయడానికి కంపెనీ నుంచి కూడా సౌత్ సర్వీస్ హెడ్గా మిస్టర్ మనకి ఇక్కడ విక్రమ్ గారు ఉన్నారు మధ్యలో, రైట్. త్రూఅవుట్ మేనేజ్మెంట్తో కలిసి ఒక చిన్న మంచి ఫోటో కూడా దిగాం, అది కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. మనం ఇద్దరు లీడర్స్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా. నియర్ అబౌట్ 200 మెంబర్స్ గ్యాదరింగ్తో 100 మెంబర్స్ నియర్ అబౌట్ కూర్చోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్లో మనము కాచిగూడ మెయిన్ సెంటర్లో మన ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా వెళ్ళు. ఎస్, డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అనేది నా స్లోగన్ యాక్చువల్గా. దీన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, బీ భారతీయన్. ఇండియన్ అనడం కన్నా భారతీయన్ అంటే కొంచెం బాగుంటుంది కదా, అందుకని వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి కదా, రియాలిటీ. బి భారతీయన్, ఒక భారతీయుడిగా. బై భారతీయ ప్రోడక్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్ని, మనం భారతీయ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి. సేవ్ భారతీయ వెల్త్, మన ఇండియన్ మనీ వాల్యూని పెంచుకోవాలంటే దాచుకోవాలి, పొదుపు చేయాలి. సేవ్ భారతీయ పీపుల్కి కూడా మంచి సర్వ్ చేయాలి, మంచి సర్వీస్ చేయాలి. తద్వారా మనం హ్యాపీ భారత్ని, హెల్తీ భారత్ని, వెల్తీ భారత్ని, బ్రేవ్ భారత్ని నిర్మించవచ్చు. సో నా గురించి బ్రీఫ్గా ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు. సమస్య అవకాశం ఎందుకు? ప్రాబ్లం, రీసెంట్లీ మనకి ఈ బిజినెస్లో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నటువంటి డాక్టర్ అశోక్ తొడమల్ గారు అని చెప్పి డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీ ముందు పెడుతున్నాం. ప్రాబ్లం హై, ఆపర్చునిటీ వై. ఎంత పెద్ద సమస్య వస్తే అంత పెద్ద వ్యాపారం అందులో ఉంటుందట. చూడండి, మీరు నమ్మరు, చాలామంది కామన్గా 99% ఈ విషయాన్ని నమ్మరు. ఎంత పెద్ద ప్రాబ్లం వస్తే అంత పెద్ద బిజినెస్ అక్కడ ఉంటుందంట. ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు. సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి సాధారణంగా ఎవరెవరు వస్తారు అని చెప్పంటే కానీ, ఇన్కమ్ లిమిటెడ్గా ఉన్న వాళ్ళు వస్తారు, ఎక్కువగా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు వస్తారు, నో టైం ఫ్రీడమ్ కోసం కొంతమంది వస్తారు, రైట్. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కదా, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరగలేదని కొంతమంది వస్తారు. జాబ్కి భద్రత లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు తెలుసు, చాలా మందికి సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో జాబ్స్ అన్ని దాదాపు 1,00,000 జాబ్స్ పోయాయి లాస్ట్ 2 ఇయర్స్లో, 1,00,000 మంది పైగా. ఆ భద్రత లేదు, అలాంటి వాళ్ళు కూడా వస్తారనమాట, రైట్.
తెలియదు ఎప్పుడు పోతుందో అనే భయంతో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఫైనాన్షియల్గా అప్పులు, ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇందులోకి వస్తూ ఉంటారు. రైట్. సో ఫ్రెండ్స్, వై ఆపర్చునిటీస్ రియల్ నీడ్ టుడే. ఈరోజు ఈ అవకాశాన్ని ఎందుకు మనం తీసుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోవాలి అని కన్నా మనం ఆలోచిస్తే, జీతం సరిపోవట్లేదు. జీతం బ్రతకడానికి సరిపోతుంది కానీ జీవించాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కావాలి. అప్పులు, ఒత్తిడి లేకుండా శాంతియుతంగా జీవించాలి, ఇందుకోసం కూడా కావాలి. కుటుంబము వారి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం కూడా మన బాధ్యత. కాబట్టి ఇందుకోసం కూడా మనం కొంతమంది వస్తారు. రోజువారీ జీవితం నుంచి విముక్తి అంటే డైలీ ఫిక్స్డ్ టైమింగ్స్, ఈ టైంకి వెళ్ళాలి అని ఒక మిషన్ లాగా పనిచేయడం కన్నా టైం ఫ్రీడమ్ కోసం కూడా వస్తూ ఉంటారు. ఫైనల్గా మనం చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లేటెస్ట్గా 21st సెంచరీలో ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఈ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. అందులో నుంచి కొన్ని క్లిప్స్ మీ ముందు పెట్టడం జరుగుతుంది. కొన్ని రిపోర్ట్స్ ఎలా గ్రోత్ ఉందో చూడండి. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఇండస్ట్రీ, దట్టు మన ఇండియాలో ఇప్పుడెప్పుడు బిగినింగ్ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి భవిష్యత్ అనేది చాలా భద్రంగా, సేఫ్గా ఉందని చెప్పచ్చు. దీనికి సంబంధించి 10 కంట్రీస్లో ఎలా ఉంది బిజినెస్, ఏ దేశంలో బిజినెస్ ఎలా ఉంది అని మనం గమనిస్తే, మనం చాలా గ్రోయింగ్, అప్కమింగ్ అన్నమాట, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి కంపెనీ అని చెప్పాలి, ఇండస్ట్రీ అని చెప్పాలి. రైట్. సో ఇది బ్రీఫ్గా అబౌట్ ఇండస్ట్రీ గురించి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లోకి వస్తే, వినియోగదారుడే వ్యాపారవేత్త అనే టాపిక్ కన్నా మనం మాట్లాడుకుంటే, రైట్ కంపెనీని చూజ్ చేసుకోవాలి. రైట్ కంపెనీని చూజ్ చేసుకుంటేనే మనం గ్రో కాగలం. రాంగ్ కంపెనీని చూజ్ చేసుకుంటే మధ్యలో మిడిల్ డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ని మీరు ఎంచుకోవాలి అనుకున్నప్పుడు, మీరు కొత్తవారైతే ఖచ్చితంగా ఈ 6 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. కంపెనీ ప్రొఫైల్, క్వాలిటీ ప్రోడక్ట్, ప్లాన్ ఎలా ఉంది, మార్కెట్ సోర్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా, లీడర్షిప్ ఉందా. 6 పాయింట్లు మనం గమనించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపెనీ ప్రొఫైల్ గమనిద్దాం. మీకు ఏ కంపెనీ అయితే మేము పరిచయం చేస్తున్నామో మన కంపెనీ యొక్క ప్రొఫైల్ కనుక గమనిస్తే, 9 years సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉంది. ఎలాంటి లీగల్ ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా లాస్ట్ 9 years సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉందన్నమాట. అలాగే వీరికి మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో 15 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. 15+ సర్టిఫికెట్స్, లీగల్ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. అందులో ఎఫ్డిఎస్ఏ ఉంది, ఎఫ్ఐడిఎస్ఏఐ ఉంది, పిక్కీ సర్టిఫికెట్ ఉంది. ఇలా 4 సర్టిఫికెట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా ప్రోడక్ట్ కన్నా మనం జనరల్గా చూసుకున్నట్లయితే, భారతదేశంలో చాలా కంపెనీలు చాలా రకాలుగా, అంటే కంపెనీ కోసం పనిచేసే కంపెనీలు ఉంటాయి, లీడర్స్ కోసం పనిచేసే కంపెనీలు ఉంటాయి, కస్టమర్స్ కోసం పనిచేసే కంపెనీలు ఉంటాయి. నేను 3 రకాల కంపెనీలని నేను చూశాను నా ఎక్స్పీరియన్స్లో. బాగా అర్థం చేసుకోండి. కంపెనీ ప్రాఫిట్స్ మాత్రమే లాభం వచ్చేటువంటి కంపెనీ. కొద్ది రోజులు బాగా కంపెనీకి లాభాలు వస్తూ ఉంటాయి, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు పోతూ ఉంటారు. ఇలాంటి కంపెనీలు. రెండో రకం ఎట్లాంటి కంపెనీలు అంటే, లీడర్స్ సేఫ్ అయిపోతారు, లీడర్స్ బాగా డబ్బు సంపాదించుకుంటారు, కంపెనీ కొలాప్స్ అయిపోతుంది, కస్టమర్స్ కూడా కొలాప్స్ అయిపోతారు. కొన్ని చోట్ల అట్లా జరుగుతుంటాయి. ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఓన్లీ కస్టమర్ మాత్రం సక్సెస్ అవుతాడు, కంపెనీ ఫెయిల్ అవుతుంది, లీడర్ కూడా ఫెయిల్ అవుతాడు. అలా కాకుండా ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్న సనెడ్జ్ కంపెనీ కస్టమర్కి, లీడర్కి అండ్ డిస్ట్రిబ్యూటర్కి అండ్ కస్టమర్కి అందరూ సేఫ్ జోన్లో ఉండేటట్లు ఒక ప్రొఫైల్ ఉంది. అలాగే కంపెనీ దగ్గర ప్రోడక్ట్స్ కూడా వీళ్ళందరికీ అనుకూలంగా ఉన్నాయి. 70% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది, మనకు ఓన్ R&D ఉంది, హై క్వాలిటీ రిజల్ట్స్ ఉన్నాయి. దట్టు ఆఫరబుల్ ప్రైస్, అందరూ కొనగలిగే స్థాయిలో బెటర్ ప్యాకింగ్లో ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. దీనికి ప్రూఫ్ ఏమిటంటే, ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేస్తున్న వాళ్ళ యొక్క పర్సంటేజ్ తీసుకుంటే 70% ఉంది. ఒక్కసారి కొని వదిలేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట. సో మళ్ళీ మళ్ళీ కొంటున్న వాళ్ళ వల్లనే మనకు 70% బిజినెస్ జరుగుతుంది. 10 కేటగిరీస్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అందులో ఎథికల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. డాక్టర్ సపోర్ట్ ఉంది, ఓపీడీ సిస్టమ్ దొరుకుతుంది, హాస్పిటల్స్తో టైఅప్ అవుతున్నాం, డాక్టర్స్ని కూడా అన్ని వెల్బీయింగ్ సెంటర్స్లో పెట్టబోతున్నాం. మనకి ఎంటైర్ సౌత్ ఇండియా కూడా హైదరాబాద్లో దగ్గరలో డాక్టర్ క్యాబిన్ ఆల్రెడీ ఉంది, బట్ డాక్టర్ని రిక్రూట్ చేసే పని మీద ఉన్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి సనేజ్ బిజినెస్ ఫ్రీడమ్ ప్లాన్. ప్లాన్ ఇంపార్టెంట్ అండి. కంపెనీ సరిపోదు, ప్లాన్ కూడా ఇంపార్టెంట్.
అది కూడా లీగల్ ప్లాన్ అయ్యి ఉండాలి, జనరేషన్ ప్లాన్ అయ్యి ఉండాలి. లాస్ట్ మనం డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఒకే ఒక సిస్టమ్ గ్రో అవుతుంది, అదే జనరేషన్ ప్లాన్. ఆ ప్లానే మన ముందు 100% ప్యూర్ జనరేషన్ ప్లాన్గా తీసుకురావడం జరిగింది. ఇది స్కీమ్ కాదు, బైనరీ కాదు, పిరమిడ్ షేప్ కాదు, షార్ట్ కట్ సిస్టమ్ అస్సలే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయినటువంటి బిజినెస్. 100% డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. కిట్ సిస్టమ్ ఏమీ లేదు ఇక్కడ. ఇదే కొనుక్కోవాలి అని రూల్స్ ఏమీ ఉండవు అనమాట. రైట్? ప్లాన్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తున్నా. అలాగే 91% షేర్ ఇస్తారనమాట. 91% షేర్ ఇస్తారు. 91% రెవెన్యూ షేరింగ్ ఉంటుంది. రైట్? లీడర్స్కి ప్రెజర్ ఉండదు. ఎందుకంటే టార్గెట్స్ అన్నిటివి వెరీ వెరీ రీజనబుల్గా ఉంటాయి, అందరూ అచీవ్ చేయగలిగే స్థాయిలో ఉంటాయి అన్నమాట. ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్. ఇంతే తీసుకోవాలని కండిషన్స్ ఏమీ లేవు. ఇన్కమ్ని హోల్డ్లో పెట్టరు, ఎప్పటికప్పుడు మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ ఫెసిలిటీ కూడా ఉంది. నో క్యాపింగ్, నో క్యాపింగ్ లేదు, క్లిప్పింగ్ లేదు. ఎస్, ఇన్కమ్ మనం ఎంత బిజినెస్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది అనమాట. సో ఇది రెండో పాయింట్ మనం డిస్కస్ చేసినట్లయితే. మూడో పాయింట్, రైట్? మూడో పాయింట్ కదా. ఎస్, ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడుకున్నాం? కంపెనీ ప్రొఫైల్. సెకండ్ పాయింట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. థర్డ్ పాయింట్ బిజినెస్ ప్లాన్. ఫోర్త్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు, మార్కెట్ ఉందా లేదా. ఎస్, ఈ బిజినెస్ మనం ముందుకు తీసుకెళ్ళడానికి మార్కెట్ ఉందా లేదా, ఈ ప్రోడక్ట్ కొనగలిగే కస్టమర్స్ ఉన్నారా లేదా అని చెప్పంటే, కొన్ని ప్రోడక్ట్స్ ఓన్లీ 5% పీపులే కొనగలరు, కొన్ని కంపెనీల ప్రోడక్ట్స్. కొన్ని ప్రోడక్ట్స్ అసలు 20% పీపుల్ వరకే రీచ్ అవుతాయి. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ బాటం నుంచి టాప్ వరకు ఎవరైనా కొనొచ్చు. విలేజ్ వాళ్ళు, సిటీ వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, రిచ్ క్లాస్ వాళ్ళు, ఎస్ బాటమ్ లెవెల్ వాళ్ళు కూడా కొనగలిగే స్థాయిలో మన దగ్గర ప్రైసెస్ ఉంటాయన్నమాట. అందులో 10 కేటగిరీస్ ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎస్, ఓకేనా. మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, ఎవరైనా కొనొచ్చు అనమాట. ఇంకా ఆల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు కూడా కొనొచ్చు. సో డాక్టర్లు, లాయర్లు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్స్ని కొనగలుగుతారు, వాడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ బాగుంది అనిపిస్తుంది, ప్రోడక్ట్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఏజ్ గ్రూప్స్ కన్నా మాట్లాడుకుంటే, యూత్కి ఈ ప్రోడక్ట్ చాలా అనుకూలంగా ఉంది, మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది, సీనియర్ సిటిజన్స్కి కూడా అనుకూలంగా ఉంది, లేడీస్కి కూడా అనుకూలంగా ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. ఇంకా చెప్పాలంటే రైతులకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే అందరూ ఈ ప్రోడక్ట్ వాడడానికి అనుకూలంగా అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. నెక్స్ట్, ఓకేనా. నెక్స్ట్ విలేజెస్ అండ్ పెద్ద టౌన్స్, లీడర్స్, మెంటర్స్, కోచెస్ ఎవరైనా బిజినెస్లకి రావడానికి మార్కెట్ సోర్స్ అవకాశం ఉంది. ఆల్రెడీ మార్కెట్ శాచురేట్ అయిపోలేదు, కొన్ని మార్కెట్లు శాచురేట్ అయిపోయాయి, ఇంకా మనం చేయడానికి ఏమి ఉండదు. సో మనకి ఇక్కడ టోటల్ సౌత్ ఇండియాలో ఫుల్ వేకెంట్ ఉంది, మార్కెట్ చాలా పెద్దగా ఉంది బిజినెస్ చేసుకోవడానికి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్త్ పాయింట్ అనమాట. ఫిఫ్త్ పాయింట్ అంటే, ఏదైనా బిజినెస్లో లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే స్కిల్ కావాలి. ఆ స్కిల్ ఎట్లా వస్తుంది అంటే, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది, క్వాలిఫికేషన్ ద్వారా కాదు, ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి అయితే ఉంటుందో ఆ కంపెనీ రాణిస్తుంది, ఆ లీడర్స్ కూడా సక్సెస్ అవుతారు. సో అలాంటి ఒక ప్రూన్ సిస్టమ్ మనకుంది, దాని పేరు ఈఎస్ఈఎస్ఐ అని చెప్పంటాం. ఈ సిస్టమ్ ద్వారా ఇప్పటికే లక్షలాది మంది, వేలాది మంది ఎడ్యుకేట్ అయ్యారు. భవిష్యత్తులో మనం కూడా ఎడ్యుకేట్ కాబోతున్నాం ఆన్ ద వే. ఇందులో మనకి సిలబస్ ఉందన్నమాట. సిలబస్ కరికులం అంటారు కదా, 18 రకాల సిలబస్లు మీరు చూడొచ్చు ఇక్కడ. 22 రకాల సిలబస్లు మనం చూడొచ్చు. ఎస్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్స్ హోమ్ మీటింగ్స్ ఉంటాయి, సిఇఓ ఇప్పుడు మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఉంటుంది, బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ ట్రైనింగ్ ఉంటుంది, డిఫరెంట్ అనమాట. మీరు ఆ లెవెల్కి వచ్చే కొద్దీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కావాల్సిన ట్రైనింగ్ సపోర్ట్ కూడా ఇందులో దొరుకుతుంది ఈఎస్సిఎస్ఐలో. సిక్స్త్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. సిక్స్త్ పాయింట్, లీడర్షిప్ ఉందా, సక్సెస్ అయిన లీడర్స్ సపోర్ట్ చేయడానికి మనకు ఉన్నారా, జస్ట్ పేరుకి లీడర్స్ ఉన్నారా అని చెప్పంటే, ఆల్రెడీ సక్సెస్ సాధించినటువంటి నేనున్నాను, నాతో పాటు మంచి టీం, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి, మంచి ట్రైనింగ్ సపోర్ట్ ఇవ్వగలిగేటువంటి లీడర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారనమాట. సో కాబట్టి ఈ 6 పాయింట్స్ ఉంటే మనం బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు, రైట్. సో అలాంటి 6 పాయింట్స్ని కవర్ చేయగలిగే ఇండియాలో ఫాస్టెస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఒకే ఒక కంపెనీ మనకు కనపడింది, ఆ కంపెనీ పేరే
సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. లేటెస్ట్ వెల్కమ్ యూ. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. వినియోగదారుడే విజేతాన్ని చెయ్యడానికి ముందుకు వచ్చినటువంటి ద గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ చాగంజి రాథోడ్ గారు. ఇక్కడ మీరు ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ని చూస్తున్నారు. అండ్ మిస్టర్ సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ అన్నమాట. వీరిద్దరి ఆధ్వర్యంలో మన కంపెనీ సక్సెస్ఫుల్గా 2016 నుంచి నడుస్తోంది. రైట్, ఇప్పటి వరకు 700 crores పైగా టర్న్ ఓవర్ చేసాం. హెడ్ ఆఫీస్ సతారాలో ఉంది. మీన్స్ పూణేలో సతారాలో మన హెడ్ ఆఫీస్ ఉందన్నమాట. రైట్ ఫ్రెండ్స్, 50 లక్షల మంది పైగా ఇప్పటికే హ్యాపీ కస్టమర్స్ మనకున్నారు. లీగల్గా బిజినెస్ సక్సెస్ఫుల్గా చేసుకొని వెళ్తున్నాం. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ 70% మన ఓన్ ప్రోడక్ట్స్ తయారవుతాయి. రిమైనింగ్ 30% అసోసియేట్ అవుతున్నాం రిమైనింగ్ పీపుల్తో. 14 years మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వీరికి అపారమైన అనుభవం ఉండడము, ప్లస్ ఇదివరకే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి సప్లై చేస్తున్నటువంటి అనుభవం, కస్టమర్ యొక్క సైకాలజీ తెలిసి ఉండడం, దాన్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. ఆన్లైన్ స్టోర్స్, ఆఫ్లైన్ స్టోర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. నియర్ అబౌట్ మనకి షాపీస్ కన్నా తీసుకున్నట్లయితే 100+ షాపీస్ ఉన్నాయి. మనకి హైదరాబాద్లో షాపీ మీరు ఆల్రెడీ చూశారు, వెల్ బీయింగ్ సెంటర్. లైక్ దిస్, ఈ విధంగా హైదరాబాద్ని కన్వర్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ అక్కడ దొరుకుతున్నాయి. భవిష్యత్తులో మనం ఇక్కడ యోగా, పంచకర్మ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం హైదరాబాద్లో. సో ప్రస్తుతానికి మనకి వెల్ బీయింగ్ సెంటర్ అయితే ఓపెన్ అయిపోయిందని చెప్పాలి. సో లీగల్ సర్టిఫికెట్స్ అన్నీ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఎస్, ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా అన్ని వెబ్సైట్లు ఓపెన్గా దొరుకుతాయి, మీరు అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రోడక్ట్స్ గురించి మాట్లాడితే నియర్ అబౌట్ 300 ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ మనం 250 అవైలబుల్ ఉన్నాయని చెప్పుకోవడం బెటర్ అనమాట. ఇందులో 10 బ్రాండ్స్, 10 రకాల బ్రాండ్లో ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది అనమాట. కొంచెం ఫాస్ట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఈ ప్రోడక్ట్ అనేటప్పటికి నాకు గుర్తొచ్చేది ఏమంటే 3 రకాల వ్యక్తులు గుర్తొస్తారు ఎవరికైనా. వస్తువు అనేటప్పటికి ఎవరెవరు వస్తారు? మ్యానుఫ్యాక్చరర్, మార్కెటర్ లేదా సెల్లర్, కన్జ్యూమర్. వినియోగదారుడు, వ్యాపారవేత్త, మార్కెటింగ్ చేసేటువంటి వ్యక్తి, ముగ్గురు ఉంటారు. ఎస్, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వ్యక్తి ఉంటాడు, అమ్మేవాళ్ళు ఉంటారు, వినియోగదారుడు ఉంటారు. డబ్బు ఎవరు బాగా సంపాదిస్తారు ఈ ముగ్గురులో? మళ్ళీ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. చాట్ బాక్స్లో మీరు ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నా. లెట్ స్టార్ట్, కమ్ ఫాస్ట్. తొందరగా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు కొత్త వారు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. కొత్త వారు కూడా చాట్ బాక్స్ ఓపెన్లో ఉందండి. ఈ 3 సెగ్మెంట్లో మ్యానుఫ్యాక్చరర్, సెల్లర్, కన్జ్యూమర్, 3 సెగ్మెంట్స్లో ఎవరు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది? ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏది? సో అబ్సల్యూట్లీ మీరు అన్నది రైట్, చాలా మంది చెప్పారు. సో సెకండ్ అన్నమాట. నిజమే, అబ్సల్యూట్లీ. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా సెకండ్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, వీళ్ళందరూ అమ్మేవాళ్ళు. రైట్, ఓయూ, ఊబర్, ఓలా ఇలాంటివన్నీ కూడా. సో కన్జ్యూమర్స్ జస్ట్ డబ్బు పెట్టి ప్రోడక్ట్ కొనుక్కొని సాటిస్ఫై అవ్వాల్సిందే, వీళ్ళకి ఏం ఆదాయం ఉండదు. అలాగే మ్యానుఫ్యాక్చరర్ కూడా ఒక్కోసారి లాభపడవచ్చు, నష్టపోవచ్చు, రెండు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరు? సెల్లర్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్. రైట్, ఓకే కదా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే వినియోగదారుని విజాతగా మార్చాలనుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ సెల్లర్ ప్లేస్లో మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే యాక్చువల్గా వినియోగదారుడు ఇచ్చేటువంటి టెస్ట్ మనీ, ఫీడ్బ్యాక్, తద్వారానే అమ్మే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. రైట్, రియల్ వినియోగదారుడు మౌత్ అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళ ద్వారానే అన్ని కంపెనీలు సక్సెస్ అవుతున్నాయి. సో కాబట్టి మౌత్ అడ్వర్టైజ్మెంట్ చేయగలిగే స్థాయిలో మనం ఉంటే యాజ్ ఎ వినియోగదారుడిగా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఎట్లా ఎర్న్ చేయొచ్చు, వ్యాపారవేత్తగా ఎట్లా మారచ్చు అనే విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మీరు బయట మార్కెట్లో ఏదో షాప్లో కొంటున్నారు కదా. బయట షాప్లో కొనడం వల్ల ఎలాంటి డిస్కౌంట్ దొరకట్లేదు. మీరు మన సన్నజీ షాప్లో కనుక కొనగలిగితే 30% డిస్కౌంట్, అప్ టు క్యాష్ బ్యాక్ 12%, ఫ్రీ ప్రోడక్ట్స్ 10% ఎవ్రీ మంత్. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, 100% గ్యారంటీ ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తున్నాం. లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాం. అంటే వ్యాపారవేత్తగా మార్చేస్తాం, తరతరాలకి ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పాటు అవుతుంది. రైట్ కెరీర్ కన్నా బిల్డ్ చేసుకోగలిగితే. సో సూపర్ కదా. సో కాబట్టి మన రెగ్యులర్ షాప్ నుంచి ఈ షాప్కి మారే ప్రయత్నం చేద్దాం. తద్వారా మనకి నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ దొరుకుతాయి. అందులో మెయిన్గా కస్టమర్కి ఉండే మెయిన్ బెనిఫిట్స్ ఎస్టర్డే నేను చెప్పాను ఆల్రెడీ, డే బిఫోర్ ఎస్టర్డే. మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం షార్ట్ కట్లో చెప్తాను.
ఎగ్జాంపుల్కి మీరు ఎంత కొనాలనేది మీ ఇష్టం. బట్ నేను ఎగ్జాంపుల్ 10,000 తీసుకున్నా. 10,000 కొంటే మీరు 7,000 పే చేయాల్సి ఉంటుంది. 3,000 రూపాయలు ఆన్ స్పాట్ ఇన్కమ్ మీకు ఉంటుంది. అర్థమైంది కదా? సో దీంతో పాటు 3,000 రూపాయలు మీరు కానీ ఈ ప్రోడక్ట్ని ఎంఆర్పికి సేల్ చేయగలిగితే కొన్ని ఆఫర్స్తో కలిపి మన కంపెనీ ఏం చేస్తుంది, 10% ప్రోడక్ట్ కూడా ఫ్రీ ఇస్తుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే 11,000 రూపాయల ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటుంది. 11,000 రూపాయల ప్రోడక్ట్ని 7,000 రూపాయలు కొన్నారు కాబట్టి 4,000 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో జాయినింగ్ ఆఫర్ అని చెప్పి, ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ అని చెప్పి 1,250 పీవీ నుంచి స్టార్ట్ అవుతుంది. 15,000 పీవీ వరకు ఆఫర్స్ కూడా మనకి ఇస్తున్నారు. పీవీ అంటే గుర్తొచ్చింది, ఆవరేజ్గా ప్రతి 2 రూపాయలకి ఒక పీవీ దొరుకుతుంది. మధ్యవర్తులకు ఇచ్చే డబ్బుని పీవీగా మార్చి అందులో 91% షేర్ కన్జ్యూమర్కి ఇవ్వడానికి కంపెనీ ఇష్టపడుతుంది. సో ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్లో మీకు ఆఫర్స్ 4 రకాల ఆఫర్స్ వర్తిస్తాయి. అండ్ రీపర్చేజ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ అంటే కొత్తగా వచ్చినటువంటి కన్జ్యూమరు మంత్ ఎండింగ్ వరకు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. వీరితో పాటు ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, పార్ట్నర్స్, కస్టమర్స్, వాళ్ళు మాత్రం 24 తారీఖు వరకు ఆఫర్కి అర్హత సాధించవచ్చు. రైట్. దీంతో పాటు మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ అని రెగ్యులర్ కస్టమర్కి ఒక బెనిఫిట్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ ఎవ్రీ మంత్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకైతే, ఇదివరకు డిస్ట్రిబ్యూటర్స్ అయిన వాళ్ళకైతే 15 తారీఖు వరకు ఉంటుంది. పాత వారికి అయితే మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. రైట్. ఇందులో ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాను ఇక్కడ. ఆఫ్ కోర్స్ మీరు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ని అడిగి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి ఎంత కొంటే ఎంత లాభం వస్తుంది అని. ఉదాహరణకి ఇక్కడ నేను ఒక చార్ట్ చూపిస్తున్నాను. నెల నెల 5,000 రూపాయలు 4 నెలలు కొంటే మొత్తం 20,000 రూపాయలు కొంటాం మనం. మనకు వచ్చేది 32,500 మొత్తం వస్తుంది స్టాక్ 4 నెలలకు గాను. అంటే లాభం 12,500. సూపర్ కదా. దాదాపు 61.5% లాభం వస్తుంది, మనకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో కాబట్టి ఇందులో కూడా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి వీలుని బట్టి ఏ ఆప్షన్ అయినా మనం ఎంచుకోవచ్చు. సిఎన్సి అంటాం దీన్ని, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటాం. లెటెస్ట్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ. ఎంత వీలైతే అంత తొందరగా ఉపయోగించుకోండి. ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి రికమెండ్ చేయడం వల్ల ఆ వారి ద్వారా ఎక్కువ మందికి కన్నా మూవ్ అయినట్లయితే, కన్సిస్టెన్సీలు మూవ్ అయినట్లయితే, ఎక్కువ మంది రెగ్యులర్ కస్టమర్స్ని తీసుకొచ్చినట్లయితే మీకు గ్యారంటీ గిఫ్ట్లు, లక్కీ డిప్ ద్వారా గిఫ్ట్లు కూడా అందజేయడం జరుగుతుంది. సో రైట్. ఇదండి కస్టమర్ ఆఫర్స్ గురించి నేను చెప్పాను. దీన్ని మార్కెట్ చేయగలిగితే, లైక్ విరాట్ కోహ్లీ లాగా, బ్రాండ్ అంబాసిడర్స్ లాగా, మీన్ సినిమా వాళ్ళ లాగా, క్రికెటర్స్ లాగా, సెలబ్రిటీస్ లాగా మనం ప్రోడక్ట్ని కాన అడ్వర్టైజ్ చేయగలిగితే, పబ్లిసిటీ చేయగలిగితే ఆ మార్కెటే పెద్దదండి. ఆ మార్కెటే పెద్దది. వరల్డ్ మొత్తం తీసుకుంటే కన్నా ఎక్కువ వ్యాపారం జరుగుతుంది ఎక్కడంటే ఈ మిడిల్ మెన్, ఈ అడ్వర్టైజ్ చేసేటువంటి వ్యక్తుల దగ్గర. ఆ మార్కెట్ని మనం క్యాప్చర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ బిజినెస్ను మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మన ప్రయత్నం మనం చేయాలి. దట్ మీన్స్ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ని మీరు అడ్వర్టైజ్ చేయొచ్చు. మీ ఛాయిస్ 2, 3, 4, 5, 250 పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్ మనకు ఆకాయ్ సోనా ఉంది. 15 బెర్రీస్తో ఈ ప్రోడక్ట్ తయారవుతుంది. సో దీని బెనిఫిట్స్ గురించి పూర్తి వివరాలు మీరు కావాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి. కంపెనీ క్యాటలాగ్ ఇస్తారు. వెబ్సైట్లో కూడా దీని గురించి పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ దొరుకుతాయి అన్నమాట. సో అకాయ్ సోనా ప్లస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ రెండు కలిపి. అలాగే అలోవెరా నేమ్స్ మాత్రమే నేను చెప్పగలను. సో మొత్తం సమయం సరిపోదు కాబట్టి అలోవెరా ఉంది, డిటాక్స్ కోసం త్రిపుల ఉంది, వేదామృత, తులసి డ్రాప్స్, కాఫ్ సిరప్, అసి పంచ్, జీలకర్ర పౌడర్ అని చెప్పాలి సింపుల్గా మనకు అర్థం. నారిప్రియ, శతావరి, పెడియా సతవ. శతావరి అంటే మహిళల కోసం, పెడియా సతవ ఎదుగుతున్న పిల్లల కోసం. అలాగే పెయిన్, ఏజ్డ్ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఆయిల్ దొరుకుతుంది. జెండు బాంబ్ లాగా పెయిన్ బాంబ్ దొరుకుతుంది. అండ్ గోమూత్ర కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ప్రోటీన్ పౌడర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ కలర్స్ మన దగ్గర ఉన్నాయి. అలాగే నాసి ఆయిల్ కూడా ఉంది, అద్భుతమైన ప్రోడక్ట్. అండ్ విమోచన రోల్ ఉంది. అండ్ గ్రీన్ టీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది 2 ఫ్లేవర్స్లో. దీంతో పాటు ఫుడ్ ఐటమ్స్తో పాటు ఫుడ్ సప్లిమెంట్స్. దట్ మీన్స్ స్పిరులినా ఉంది, మొరింగో, సి బక్తన్, మల్టీవిటమిన్, గ్లూకోజమైన్, విటమిన్ D3, omega 369, గార్లిక్, జ్ఞానోడర్మా, కుర్కుమా ప్లస్, కొలెస్ట్రాల్, నీమ్, గిలాయ్ అంటే తిప్పతీగ, వీట్ గ్రాస్, హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి లేడీస్ కోసం, పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్, ఓ జ్యూస్,
అండ్ సన్ సాఫ్ట్ మంత్లీ ప్యాడ్స్ అనమాట లేడీస్ కోసం ఎస్పెషల్లీ. అండ్ సిఎండి. నెక్స్ట్ అలాగే ఎథికల్ ప్రోడక్ట్స్, ఇంకా ఇంతకుముందు చెప్పినవన్నీ సప్లిమెంట్స్ అనమాట. ఇప్పుడు ఎథికల్ ప్రోడక్ట్స్లో కూడా చాలా ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఎస్పెషల్లీ డయాబుసుదా అనే ప్రోడక్ట్ ఫేవరెట్ నాకు, ఎందుకంటే మా మదర్కి నేను వాడిస్తాను కాబట్టి. ఈ విధంగా వెయిట్ లాస్కి ఇందులో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి ప్యూర్ ఆయుర్వేదిక్ అనమాట. 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. అలాగే మంచి ఇంగ్రీడియంట్స్ కూడా ఈ ప్రోడక్ట్స్లో ఉంటాయి. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్, పక్కాగా రిజల్ట్ వచ్చి తీరుతుంది అనమాట. రైట్, ఇవన్నీ కూడా నాకు అంత డెప్త్ నాలెడ్జ్ వీటిపైన లేదు. మినిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. భవిష్యత్తులో డాక్టర్ ద్వారా ఇవన్నీ కూడా మీకు చెప్పించే ప్రయత్నం చేద్దాం. రైట్, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళల్లో కూడా నాకన్నా బాగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. సో ఎవరు ఏ ప్రోడక్ట్ వాడాలి ఆ డీటెయిల్స్ కూడా డాక్టర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇందులో పైల్స్ కిట్ అని డిఫరెంట్ డిఫరెంట్గా కిట్ల రూపంలో కూడా దొరుకుతాయి. వెయిట్ లాస్ కూడా ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది ఇందులో, కిట్ రూపంలో దొరుకుతుంది. రైట్, విడిగా కూడా దొరుకుతుంది. అలాగే పర్సనల్ కేర్ చూడండి. పర్సనల్ కేర్లో 6 రకాల సోపులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఫస్ట్ పేజీలో 6 రకాల నీమ్, అలోవెరా, శాండిల్ అండ్ మనకి గోట్ మిల్క్, కుంకుమాది, చార్కోల్ అండ్ ఉప్తాన్. 9 రకాల సోపులు ఉన్నాయండి. మేబీ ఇంకా పద్ధతి కూడా ఉండొచ్చు ఎక్కడైనా. అలాగే పేస్ట్లు 3 రకాల పేస్ట్లు మన దగ్గర ఉన్నాయి. ఎస్, బ్రష్ షెడ్లు ఉన్నాయి. ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఉంది, కోకోనట్ హెయిర్ ఆయిల్ ఉంది. ఎస్, బ్రహ్మి హెయిర్ ఆయిల్ ఉంది. 3 రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. టాక్స్ అంటే టాల్కమ్ పౌడర్స్ 3 రకాలు ఉన్నాయి మన దగ్గర. బాడీ మసాజ్ ఆయిల్ ఉంది. సో నలుగు పిండి దొరుకుతుంది. నెక్స్ట్ ఫేస్ వాష్, ఫేస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అండ్ హ్యాండ్ వాష్ ఉంది. పర్సనల్ కేర్కి సంబంధించి ఇంకా చెప్పండి, జెంట్స్కి సంబంధించి, లేడీస్ సంబంధించి పెర్ఫ్యూమ్స్, డియోడెంట్స్, హెయిర్ కలర్, నెక్స్ట్ సేవింగ్ చేసుకోవడానికి ఫోమ్, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వీటితో పాటు పర్సనల్ కేరే కాదు, బ్యూటీకి ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్కి బ్యూటీగా కనపడాలంటే దానికి సంబంధించిన కూడా చాలా ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీటితో పాటు ఫుడ్ ప్రోడక్ట్స్, నిత్యం మనము రైట్ ఫుడ్ తీసుకోవాలి. కల్తీ ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి జాగరీ, సాల్ట్, గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, లెమన్ పికిల్స్, ఫ్రూట్ మిక్స్, మ్యాంగో పికిల్, ఇలాంటివన్నీ కూడా చూడండి. రోజు మనం తప్పదు, ఇవి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనే కొని తీరాల్సిందే, ఆప్షనే లేదు. అలాంటి ప్రోడక్ట్స్ అన్నమాట. ప్రీమియం టీ, మసాలా టీ, డిటాక్స్ టీ, కాఫీ అండ్ ఎదుగుతున్న పిల్లల కోసం ప్రోడక్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కొరియాండర్, ఎస్, ధనియా పౌడర్, ఇవి కూడా మసాలా ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సాంబార్ పౌడర్ కానించి దొరుకుతాయి. సో ఇవన్నీ కల్తీ ప్రపంచంలో ఎక్కువ ఉంది కాబట్టి మనకు న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కంపెనీ ఇవన్నీ కూడా చికెన్ మసాలా, మటన్ మసాలా, కుకీస్, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంతే కాదండి, హోమ్ కేర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. హోమ్ కేర్ ఇంటికి సంబంధించి 7 రోజులకి 7 రకాల 7 ఫ్లేవర్స్లో అగరబత్తీలు. రైట్, సూపర్, ఇది అద్భుతం అనమాట. ఇది యంత్రం మీరు ఏ దేవుడికి ఏ కలర్ ఫ్లేవర్ నచ్చుతుంది, మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో అది వాడుకోవచ్చు. అలాగే ఐ వాష్, అంటే మనకు క్లాత్ వాష్ ఉంది, ఫ్లోర్ క్లీనింగ్ ఉంది, టాయిలెట్ క్లీనర్ ఉంది, గ్లాస్ క్లీనింగ్ ఉంది, అండ్ డిష్ వాష్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. కార్ వాష్ కూడా ఉంది. సో ప్రోటీన్ షేక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇది కూడా దొరుకుతుంది మన దగ్గర. అలాగే క్యారీ బ్యాగ్స్. ఇంకా ఫ్యాషన్ మీన్స్ మనకు యూనిఫామ్ కావాలి కదా, డ్రెస్ కోడ్ కావాలి, మంచి డ్రెస్ కావాలి. ఇందుకోసం కూడా మన దగ్గర 5 రకాల షర్ట్స్, 4 రకాల టీ షర్ట్స్, శారీస్, మీరు చూసారు కదా ఫొటోస్ బిగినింగ్లో, యూనిఫామ్ శారీస్ అనమాట, లైక్ దట్. అలాగే టై, సాక్స్, బ్యాగ్స్, ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి. లెదర్ ఐటమ్స్ కూడా మన దగ్గర, బ్యాగ్స్, సైడ్ బ్యాగ్స్, ఇవి కూడా వ్యాలెట్స్, పర్చెస్, బెల్ట్, ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది, మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి, మన భూమిని మనం కాపాడుకోవడానికి, భరత మాతని కాపాడుకోవడానికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సేవ్ సాయిల్స్, సేవ్ ఫార్మర్ అన్న ఉద్దేశంతో అగ్రికల్చర్, పంట ప్రారంభ దశ నుంచి ఎండింగ్ వరకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మీరు వీటిని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే రైతు కూడా వ్యాపారవేత్తగా మారచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే రైతు కూడా వినియోగదారు నుంచి వ్యాపారవేత్తగా మారచ్చు. వీటితో పాటు పశువులకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ కూడా అవైలబుల్ ఉంది. సో మీకు చెప్తున్నాను, మీరు అన్ని ప్రోడక్ట్స్లో మీకు నచ్చిన ప్రోడక్ట్స్కి మీరు అంబాసిడర్ అయిపోవచ్చు. ఆ ప్రోడక్ట్ని మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు చేయాల్సిన ఒక గొప్ప పని ఏంటంటే చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ చేంజ్ చేసిన వాళ్ళందరూ కూడా లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ దొరుకుతుంది. ఫస్ట్ మనం కన్జ్యూమర్గా ఎంటర్ అవుతాం, ఎర్నర్ అవుతాం, ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అవుతాం,
ఆ తర్వాత లీడర్గా మార్పు చెందుతాం, రూపాంతరం చెందుతూ వస్తాం. దీనికి కావాల్సిన సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ అంతా కూడా మనకి ఈఎస్సిఎస్ఐ నుంచి దొరుకుతుంది. బ్రేవ్కి నుంచి మేము కూడా మీకు తెలుగులో అందించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్రెడిషనల్ మార్కెట్కి డైరెక్ట్ మార్కెటింగ్కి డిఫరెన్స్ మీకు తెలియాలి. ట్రెడిషనల్ మార్కెట్లో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్కి 40%, కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి 100%, మధ్యలో 60% ఖర్చు అవుతుంది. మనం కూడా సేమ్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. బట్ ఈ 60% మధ్యలో వాళ్ళకి ఎవరికైతే ఖర్చు అవుతుందో దీన్ని రిమూవ్ చేసి మధ్యలో వాళ్ళని ఇక్కడ మనము కంపెనీ అంటే మనం కస్టమర్గా ఎంటర్ అవుతున్నాం, కంపెనీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ 60లో 91% కంపెనీ మనకిచ్చి 9% కంపెనీ తీసుకుంటుంది. ఇంకా మనం మాట్లాడుకోవాలి, కస్టమర్కి ఇచ్చిన ఇప్పుడు వరకు ఇచ్చిన బెనిఫిట్స్ కాకుండా అడిషనల్గా 91% షేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. షేర్ షేర్ కావాలనే వాళ్ళు ఈ బిజినెస్ని బిల్డ్ చేయండి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి హెల్ప్ చేయండి. తద్వారా వారు కొనుక్కుంటారు, వారు కూడా డిస్ట్రిబ్యూటర్స్ అవుతారు. సో మీరు కొనుక్కునేటప్పుడు బిజినెస్ ఆపర్చునిటీగా మీరు షేర్ చేయొచ్చు. లేదా కొన్ని ఛాలెంజెస్, అఫ్ కోర్స్ వెయిట్ లాస్ కోసం డయాబెటీస్, పైల్స్, ఆర్థరైటిస్, అసిడిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్, చైల్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ కేర్ రిలేటెడ్ ఛాలెంజెస్, ప్రివెన్షన్ ఫర్ క్యాన్సర్, ఇలాంటి వాళ్ళు కూడా, వీటితో పాటు మనీ రిలేటెడ్ అన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, డబ్బు అవసరమైన వాళ్ళు, లీగల్గా అవసరమైన వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు, రైతులను కూడా. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం కొనుక్కోవడం ద్వారా మనకు 30% వరకు డిస్కౌంట్ ఉంది, ఫ్రీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, కన్సిస్టెన్సీ ఆఫర్ దొరుకుతుంది, బొనంజా దొరుకుతుంది. ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇవి కాకుండా 91% షేర్. ఎస్, ఎట్లా అనేది అలాంటి షేర్ ఇక్కడ చూడండి, అశోక్ తడ్మల్ గారు 46 lakhs షేర్ తీసుకుంటున్నాడు మంత్లీ. యావరేజ్గా హైయెస్ట్ 1 month తీసుకునే ఇన్కమ్ మీరు ఇక్కడ చూస్తున్నారు. 11 రకాల ఆదాయాలు మనం తీసుకోవచ్చు, 11 రకాలు. ఇప్పటి వరకు మీకు బిగినింగ్లో చెప్పింది ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ అనే ఒక్క ఇన్కమ్ మాత్రమే మీకు షో చేశాను, చూపించాను. రిమైనింగ్ 10 డైరెక్ట్ సేల్స్ బోనస్ కోసం 7%. 91% ఇక్కడే ఉందండి. ఆ 30 వదిలేసి 91% మనం మాట్లాడుకోవాలి. డైరెక్ట్ సేల్స్ బోనస్ 7%. మీరు ఈ బిజినెస్ అని ఎవరికైనా ప్రమోట్ చేస్తారు, ఎవరికైనా హెల్ప్ చేస్తే, తద్వారా మీరు నేరుగా డైరెక్ట్ సేల్స్ బోనస్ తీసుకునే దానికి ఛాన్స్ దొరుకుతుంది. ఈ మంత్ నుంచి ఇది పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఆ సీక్రెట్ కూడా మీకు దగ్గరలో రివీల్ చేస్తాను. డైరెక్ట్ సేల్స్ బోనస్ సమ్వాట్ పెరుగుతుంది అనమాట. ఎవరికైతే డైరెక్ట్గా స్పాన్సరింగ్ చేస్తారో వారికి పెరిగే అవకాశం 100% ఉంది. సో ఇప్పుడు ఎంతైతే వస్తుందో దానికి ఇంచుమించు డబల్ అవుతుందండి, ఇంచుమించు డబల్, మోర్ దాన్ డబల్. డబల్కి అయితే నేను గ్యారంటీ, అంతకు మించి అయితే కూడా నేను గ్యారంటీ ఇవ్వగలను. బట్ డబల్ దాన్ అబోవ్ అని చెప్పగలను. రైట్. నెక్స్ట్ మూడో ఇన్కమ్ వచ్చి గ్రోత్ బోనస్ అప్ టు 12% వరకు దొరుకుతుంది. సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%లో షేర్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%. ఇది ఒక అద్భుతమైన ఆదాయం. మీరు ఎవరికైనా ఆదాయం తీసుకునే అవకాశం ఇస్తే ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, వారి ఆదాయం వారు తీసుకుంటూ వాళ్ళ ఆదాయం వారి కంపెనీ ఇస్తూ మీకు 10% ఇస్తుంది అందులో. అఫ్ కోర్స్ మీరు నాలాంటి వ్యక్తికి హెల్ప్ చేశారు అనుకుందాం, నేను 5 lakhs తీసుకుంటే మీకు 50,000. సూపర్ కదా. సింగిల్ లైన్ మీద కూడా ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. రైట్. దీంతో పాటు మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేరు, లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ 27%, ట్రావెల్ బోనస్ 3%, కార్ బోనస్ 4%, హౌస్ బోనస్ 4%, రాయల్టీ బోనస్ 2%. ఇవన్నీ నేను పొందాను, మీరు కూడా తీసుకోవచ్చు. మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ పొందుతున్న వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. సో ఇందులో 9 తీసుకుంటున్న వాళ్ళు, 8 తీసుకుంటున్న వాళ్ళు, 7 తీసుకుంటున్న వాళ్ళు, 10 తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో 11 ఇన్కమ్ కోసం ఆన్ ద వే వెయిట్ చేస్తున్నాం. మీరందరూ కూడా రాయల్టీకి రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇందులో చాలా సింపుల్గా బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు బిల్డ్ చేస్తున్న వాళ్ళు ఎలా బిల్డ్ చేశారు ఆ విషయాలన్నీ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. సో ఎంత టర్న్ ఓవర్ ఉంది ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. రైట్. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు ఈ బిజినెస్ని జస్ట్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి చెప్పేసి ఒక 4 గ్రూపులు కన్నా మీరు తయారు చేసుకోగలిగితే, 4 గ్రూపులు మీరు తయారు చేసుకోగలిగితే ఆవరేజ్గా 9 to 12% ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆవరేజ్గా అయితే 10% ఇన్కమ్ తీసుకోవచ్చు టోటల్ టర్న్ ఓవర్ మీద. మీరే ₹1,00,00,000, 5 కోట్లు, 10 కోట్లు పెట్టి షాప్ పెడితే 3% 4% వస్తుంది. ఖర్చులన్నీ పోను, మీకు మిగలచ్చు, మిగలకపోవచ్చు. బట్ బట్ ఇక్కడ ఇట్లా కాదు. జస్ట్ 4 గ్రూపులు కన్నా మీరు బిల్డ్ చేసేస్తే, 4 గ్రూపుల్లో కలిపి ఒక ₹1,00,00,000 టర్న్ ఓవర్ అయింది. జస్ట్ 10 lakhs ఇన్కమ్ మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు హ్యాపీగా. ఎస్, అర్థమైంది కదా. సింపుల్గా చెప్తున్నాం.
ఇంకా పూర్తి ప్లాన్ మీకు కావాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి. 100% పూర్తి ప్లాన్ వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ఈరోజు సమయం లేదు కాబట్టి నేను షార్ట్ కట్లో షార్ట్ కట్లో రెండు ఆప్షన్స్ చూపిస్తాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ వెరీ సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక 5,000 రూపాయల ప్రోడక్ట్ ఎవ్రీ మంత్ కొనుక్కుంటే 2,500 పాయింట్లు వస్తాయి. తద్వారా మీరు నలుగురికి హెల్ప్ చేస్తే ఆ మీకు దాదాపు ఒక 2,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఆ నలుగురు మరో నలుగురికి హెల్ప్ చేస్తే మీకు 6,000 రూపాయల పైన వస్తుంది. ఈ 16 మంది ఇంకొక నలుగురికి ఇచ్చిన నలుగురికి అంటే 64 మంది కస్టమర్స్ మీ గ్రూప్లో వచ్చేటప్పటికి మీరు 25,000 రూపాయలు ఇన్కమ్ తీస్తూ ఉంటారు ఎవ్రీ మంత్. 64 మంది వాళ్ళు స్నానం చేస్తున్నా బ్రష్ చేస్తున్నా వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటే ఎస్, మీరు 25,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్కమ్ సంపాదించవచ్చు. నన్ను అడిగితే ఒక మెడికల్ రెప్ 64 మంది డాక్టర్లను కలుస్తాడు ఎవ్రీ మంత్ మినిమం. కరెక్టే కదా? వాళ్ళందరూ కొందరు కొనుక్కుంటారు, కొందరు కొనుక్కోకపోవచ్చు. అతని శాలరీ కూడా ఇంచుమించు ఇంతే ఉంటుంది, 25,000. అలాగా మీరు జస్ట్ 64 మంది కస్టమర్స్ మీ ఊర్లో ఉన్నా, మీ వీధిలో ఉన్నా, లేదా మీ సర్కిల్లో ఉన్నా మీరు అలవాటు చేసేసారనుకోండి, వారు ఆదాయం తీసుకుంటూ మీరు కూడా ఆదాయం తీసుకుంటూ ఉండొచ్చు. ఈ 64 మంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక్కొక్కరు నలుగురికి హెల్ప్ చేశారు అనుకుందాం. నలుగురు కావాలి కదా మన జీవితంలో, వెరీ ఇంపార్టెంట్. ఆ నలుగురికి వారు హెల్ప్ చేసినప్పుడు 256 మంది కస్టమర్స్ మీకు వస్తే ఎవ్రీ మంత్ మీ ఇన్కమ్ 1,00,000. జస్ట్ 5,000 రూపాయలు కొనుక్కునే వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళకి బాగా నచ్చి ఇంకో నలుగురికి హెల్ప్ చేశారు అనుకుంటే 1,000 మంది పైగా మీకు గ్రూప్ వస్తుంది. 1,000 మంది వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉన్నప్పుడు నాలుగా మీరు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఇన్కమ్ సంపాదించవచ్చు. సో ఇది రీచ్ అయ్యానండి నేను. లెఫ్ట్ సైడ్ ఉన్నది రీచ్ అయ్యాను. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్. వీరు మళ్ళీ రీటైలింగ్ కూడా చేయగలుగుతారు. కొంతమంది కొనుక్కోవడం కాదు, మళ్ళీ అమ్మగలుగుతారు. ఎస్, వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మూవ్ చేస్తారు అనమాట. ప్రోడక్ట్ని బాగా పబ్లిసిటీ చేసి రీటైల్ చేస్తారు. రీటైల్ చేసే వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తారు, వాళ్ళకి కూడా అవకాశం ఇస్తారు. అలా మీరు ఒక 15,000 పీవీ ప్రోడక్ట్ కొనుక్కొని నలుగురికి హెల్ప్ చేస్తే 14,000 మీకు వస్తుంది. ఆ నలుగురు 16 మందికి హెల్ప్ చేస్తే 35,000. 64 మంది వస్తే 1,00,000. అంటే ప్రోడక్ట్ని పర్చేజ్ చేసి రీటైల్ చేయగలిగే వాళ్ళు 64 షాపుల కన్నా చిన్న షాపులు అంటే 30,000 రూపాయల ప్రోడక్ట్ వాళ్ళ ఇంట్లో, షాప్ అనడానికి కూడా లేదు, ఇంట్లో నుంచి అమ్మగలిగితే మీకు 1,50,000 వస్తుంది. 64 మందిని కన్నా రెగ్యులర్ కాన్సన్ట్రేట్ చేసి చూసుకోగలిగితే డైరెక్ట్గా మీరు చూడక్కర్లేదు. వాళ్ళ గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు లీడ్ చేస్తే చాలు. ఈ విధంగా 256 మంది వస్తే మీకు 6,00,000. 1,000 మెంబర్స్ వస్తే 24,00,000. ఇది అశోక్ తర్మల్ గారు క్రాప్ చేసేస్తారు కాబట్టి ఆయనకు 46,00,000 వస్తుంది. సో అర్థమైంది కదా? మీరు ఇలా అయినా బిల్డ్ చేయొచ్చు, ఇలా అయినా బిల్డ్ చేయొచ్చు, మీడియంగా అయినా బిల్డ్ చేయొచ్చు, నెక్స్ట్ లెవెల్ అయినా బిల్డ్ చేయొచ్చు. ఇంతకన్నా తక్కువలో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు వచ్చే కస్టమర్స్ని బట్టి, మీరు సర్కిల్ని బట్టి, మీ ఏరియాని బట్టి మీరు ఎలా అయినా బిల్డ్ చేసుకొని ఆల్ ఇన్కమ్స్ ఈ కంపెనీలో అచీవ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, ఇందులో లెవెల్స్ కూడా ఉంటాయి. లెవెల్స్, క్లబ్లు ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. రెండు రకాలుగా మనకు రికగ్నిషన్ దొరుకుతుంది. ర్యాంక్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది. మీరు ర్యాంక్ ద్వారా అయినా అచీవ్మెంట్ చేయొచ్చు, క్లబ్ ద్వారా అయినా అచీవ్మెంట్ చేయొచ్చు. క్లబ్ ద్వారా చేస్తే కంపెనీలో మంచి రికగ్నిషన్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్కి నేను కూడా ఈ బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీ మంత్ ఒక క్లబ్ దాటేవాడిని. ఎవ్రీ మంత్ ఒక క్లబ్. ఆ తర్వాత 3 మంత్స్కి ఒక క్లబ్, 4 మంత్స్కి ఒక క్లబ్ అట్లా వచ్చింది. ఆ తర్వాత 6 మంత్స్ అట్లా వచ్చింది. ఇప్పుడు వరకు ఏమైందంటే 8th ప్లేస్ ఉంది కదా మిలీనియర్ క్లబ్ క్రాస్ చేసి రీసెంట్లీ ప్రివిలేజ్ క్లబ్కి వచ్చాను. లాస్ట్ బిఫోర్ మంత్ ప్రివిలేజ్ క్లబ్కి వచ్చాను. సో మన టీంలో కూడా చాలామంది మిలీనియర్ క్లబ్కి దగ్గరగా ఉన్నారు, గోల్డెన్ స్టార్ క్లబ్కి దగ్గరగా దాటేసిన వాళ్ళు ఉన్నారు, సూపర్ స్టార్ దాటిన వాళ్ళు ఉన్నారు, గ్లోయింగ్ స్టార్, ఆల్ క్లబ్ అచీవర్స్ ఇక్కడ మన టీంలో కూడా, మీ మధ్యలో కూడా, మన మధ్యలో కూడా ఉన్నారు. ఎస్, వారిని అడగండి, వాళ్ళు మీకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తారనమాట. అలాగే మీ బిజినెస్ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న, స్టార్టింగ్ జస్ట్ టీమ్ అప్పుడప్పుడు బిల్డ్ చేస్తూ ఉన్నా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ గేర్లో ఉందనుకుందాం మీ వెహికల్, బిజినెస్ అనే వెహికల్ ఫస్ట్ గేర్లో ఉన్న 3% మీరు ఇన్కమ్ తీయచ్చు టర్న్ ఓవర్ మీద, మొత్తం టీమ్ టర్న్ ఓవర్ మీద. సెకండ్ గేర్లో మూవ్ చేయగలిగితే 6%, థర్డ్ గేర్లో మీరు మూవ్ చేయగలిగితే 8%, ఫోర్త్ గేర్కి వచ్చేస్తే 10%. అర్థమైంది కదా? సో గేర్ మార్చడం అంటే మీరు ఆ బిజినెస్ని ఎంత స్పీడ్లో తీసుకెళ్తున్నారు అనేది ముఖ్యం అనమాట. దాన్ని బేస్ చేసుకుని మిగతా ఇన్కమ్స్ అన్ని యాడ్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, వెరీ సింపుల్, యూజ్ చేయండి ప్రోడక్ట్ని, షేర్ చేయండి రిజల్ట్ని, ఫలితాన్ని పంచండి, అండ్ బిల్డ్ ద టీమ్, బిల్డ్ ద బిజినెస్, దెన్ యు ఆర్ ఎర్నింగ్ మోర్ ఇన్కమ్. ఇలా ఎర్న్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రాక్టికల్ ప్రూఫ్స్, ఎవిడెన్స్ ఏమైనా ఉందా?
అని చెప్పంటే ఇక్కడ చూడండి హౌస్ వైఫ్స్, ఇంజనీర్స్, చిన్న చిన్న జాబ్ చేస్తూ ఉండి, పెద్ద పెద్ద జాబ్ చేస్తూ ఉండి, పార్ట్ టైం ఫుల్ టైం చేస్తున్న వాళ్ళు నెలకి 70,000, 40,000 ఇలా లక్షల లోపల సంపాదిస్తున్న వాళ్ళు ఈ పేజీలో కొంతమందిని మనం చూస్తున్నాం. ఇంకా కొంతమంది లక్ష దరిదాపుల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. ఈ పేజీలో మనకి ఇది ఒక నియర్ అబౌట్ 9 months బ్యాక్ రిపోర్ట్ అండి. 9 months బ్యాక్ రిపోర్ట్. మన సౌత్ ఇండియా నుంచి కూడా ఇద్దరు లీడర్స్ ఇక్కడ కనబడుతున్నారు చూడండి. అశోక్ గారు ఉన్నారు అండ్ లింగం గారు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. అశోక్ గారు వచ్చేసి మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ బిచ్చుకొండ అంటే నిజామాబాద్ డిస్టిక్లో ఉంటారు. మన లింగం గారు హైదరాబాద్లోనే ఉంటారు. రైట్. అలాగనే ఇంకా సమ్మోర్ లీడర్స్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఎస్, ఓకే. వీళ్ళందరూ కూడా లక్ష పైన సంపాదిస్తున్న వాళ్ళు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ లిస్టులో నుంచి మనకు చెప్పాలి అంటే ఇక్కడ విఘ్నేశ్వరన్ ఉన్నాడు చూడండి. విఘ్నేశ్వరన్ ఉన్నాడు. సో ఈయన నియర్ అబౌట్ 186 ఇన్కమ్ క్రాస్ చేశాడు. జిఆర్ఎల్ నరసింహారావు గారు కూడా ఉన్నారు 1,70,000 ఇన్కమ్తో. రైట్. అక్కడ కుములేటివ్ కూడా మీరు చూడొచ్చు. అప్పటికి వచ్చిన టోటల్ ఇన్కమ్ అనమాట. ఇంకా అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే కరుణాకర్ గారు ఉన్నారు. 2 lakhs+ ఇన్కమ్ రీచ్ అయిన వాళ్ళు ఇక్కడ ఫస్ట్ పేజీలో లాస్ట్ అనమాట. ఫస్ట్ లైన్లో 4th పర్సన్. అలాగే అమర్ రెడ్డి గారు కూడా ఉన్నారు చూడండి. మనకు సెకండ్ లైన్లో 2nd పర్సన్, 2,26,000 ఇన్కమ్. ఎస్, మన సౌత్ ఇండియా నుంచి కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి గర్వంగా మీకు చూపెడుతున్నాను అనమాట. రైట్. ఇదే లిస్ట్లో నేను కూడా ఉన్నాను, మీరు చూసారంటే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ లైన్లో 4th పర్సన్. రైట్. మై సెల్ఫ్. హైయెస్ట్ ఇన్కమ్ 5,03,000. ఇది కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఇదండి. రైట్. అంతకు మించి నాకు మించి ఇంకా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళని కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సో వీరందరూ కూడా 5 lakhs+ ఇన్కమ్, 4 lakhs+ ఇన్కమ్ అచీవ్ చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు కోటి తీసుకున్న వాళ్ళు, 1 crore, 1.5 crore, 2 crores ఇలా తీసుకున్న వాళ్ళని కూడా మనం చూడొచ్చు. రైట్. ఇక్కడ మనకు చూడండి తుషార్ భోస్లే గారు 2 crores ఎర్న్ చేశారు ఇప్పటికే. అమల్ పారక్ గారు అప్పటికే 2 crore 40 lakhs అంటే 2.5 దాటిపోయింటారు ఈయన ఇప్పటికే. 5 crores ఎర్న్ చేసిన లేడీ గారు సవిత గారు కూడా ఉన్నారు చూడండి, ఎంత అద్భుతం. అలాగే అశోక్ తడ్మాల్ గారు ఇప్పటి వరకు 10 crores+ ఎర్న్ చేశారు ఇదే బిజినెస్ ద్వారా. ఇలాంటి మీటింగ్లు, ట్రైనింగ్లో పెద్ద ఒక 20,000 మంది, 30,000 మంది పెద్ద పెద్ద క్రౌడ్తో కూడా మీటింగ్లు జరుగుతుంటాయి. ఇప్పటి వరకు కార్ అచీవ్ చేసి, కార్ బోనస్ అచీవ్ చేసి కారు కొనుక్కున్న వాళ్ళని కూడా మనం చూడొచ్చు. లైవ్ ఎగ్జాంపుల్స్. రైట్. సో చిన్న చిన్న కార్లే కాదండి, బెంజ్లు కొనుక్కున్న వాళ్ళని కూడా మనం చూడొచ్చు. బెంజ్ కారు కొనుక్కున్న వాళ్ళని కూడా సింపుల్గా, అంటే బెంజ్ కూడా సింపుల్ అయిపోయింది అనమాట ఇక్కడ. అలా సవిత గారు కొనుక్కున్న 2 బెంజ్ కార్లు. ఎస్. అశోక్ తడ్మల్ గారు కూడా 2 బెంజ్ కార్లు కొనుక్కున్నారు ఈ కంపెనీ నుంచి. హౌస్ బోనస్ అచీవర్స్ కూడా ఉన్నారు. ఫారిన్ ట్రిప్ అచీవర్స్ నియర్ అబౌట్ ఇప్పటి వరకు ఏ ఏ దేశాలకు వెళ్ళొచ్చాము అనేది ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. మన వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈఎస్ఈఎస్ఐ సిస్టమ్ ఉంది. అశోక్ తడ్మాల్ గారు ఉన్నారు. సోషల్ మీడియా అంతా కూడా ఫుల్ సపోర్ట్ మనకు ఉంది అనమాట. మై సెల్ఫ్, నేను కూడా మీకు మన ఈఎస్ఈఎస్ఐతో పాటు బ్రేవ్కి కూడా ఉంది, మీకు ఫుల్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన యూట్యూబ్ ఛానల్ నా పేరు మీద ఉంటుంది. సో మన లీడర్స్ కూడా చాలా ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు. అన్ని ఛానల్స్లో మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైం టు టైం అప్గ్రేడ్ తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. రైట్. ఇదండి బ్రీఫ్గా అబౌట్ సన్ ఎడ్జ్ కంపెనీ. వినియోగదారుడే విజేత అనే టాపిక్ను మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు రియల్గా డ్రీమ్ ఉంటే, లీగల్గా డబ్బు సంపాదించాలి, లీగల్గా ఒక మంచి హౌస్ కొనుక్కోవాలి. మంచి హౌస్ అంటే నాకు 3 bedroom విల్లా గుర్తొస్తుంది. 4-wheeler కారు మీరు అచీవ్ చేయాలనుకున్నా, సంవత్సరానికి 2 ట్రిప్పులు, లోకల్గా ఒక ట్రిప్పు, ఫారిన్లో ఒక ట్రిప్పు, మంచి ఆరోగ్యంగా జీవించాలన్నా, సమాజంలో గౌరవ మర్యాదలు మీరు పొందాలనుకున్నా మాతో రండి. మనందరం కలిసి గ్రోత్ అవ్వడానికి మా సర్వీస్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మొత్తం విన్నారు కదా, చాయిస్ ఇస్ యువర్స్. మొత్తం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని వెనక్కి లాగుతాయి కొన్ని, ముందుకు తోస్తాయి కొన్ని. పుష్ చేసేవాళ్ళు, పుల్ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారనమాట. సో మేము అవకాశం ఇస్తున్నాం, మాలాగా మీరు ఎంతకు మించి జీవించవచ్చు అని. సో మా అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వారి ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని మా సర్వీస్ సపోర్ట్ తీసుకొని గ్రోత్ అవుతారని ఆశిస్తూ, మీరు ఇక్కడికన్నా ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఎస్ ఇంతకు మించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడగండి. ఐడి లింక్ పంపిస్తారు, అప్లికేషన్ లింక్, తద్వారా మీరు స్టార్ట్ అయిపోవచ్చు.
తర్వాత మనకి రెగ్యులర్గా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కావాల్సిన సర్వీస్ సపోర్ట్ కూడా మేము ఇస్తామని చెప్పాం కదా. దానికి ఎగ్జాంపుల్ ఉదాహరణకి టుమారో రేపు అనుకోండి, హైదరాబాద్లో మన వెల్బీయింగ్ సెంటర్లో మార్నింగ్ 10 గంటలకి మిస్టర్ జిఆర్ఎల్ నరసింహారావు గారు అండ్ విఘ్నేశ్వన్ ఇద్దరు కూడా మనకి సిఇఓ ఇదే ప్రోగ్రామ్ని లైవ్లో నేరుగా ఇస్తారు. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దండి. అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ టీంలో వాళ్ళు కూడా తీసుకురండి. ఎస్పెషల్లీ న్యూ పర్సన్స్ తీసుకొస్తే వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి. ఆఫీస్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రోడక్ట్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ ఇంకో లెవెల్ వస్తుంది. లీడర్స్ సబ్జెక్ట్ విన్న తర్వాత కమిట్ అయిపోయి బిజినెస్లోకి వాళ్ళు ముందుకు వస్తారు, మనతో కూడా జర్నీ చేస్తారు. కాబట్టి లెటస్ వెల్కమ్, మీ అందరికీ స్వాగతం టుమారో. సో ప్రోగ్రామ్ ఇన్ టైంలో మీరు అటెండ్ అవ్వండి. ఎంట్రీ ఫీ మినిమం ఉంటుంది. సో మినిమం అంటే మినిమం 100 రూపాయలు, 300, 500 కాదండి, 20 రూపీస్ ఎంట్రీ ఫీ ఉంటుంది. ఎస్, ఓకేనా. సో అక్కడ వచ్చి అటెండ్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ మళ్ళీ సో చూడండి, ఇప్పుడు నేను చెప్పాను టుమారో ప్రోగ్రామ్. నెక్స్ట్ సాటర్డే, ఎస్, ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత నేను కూడా హైదరాబాద్కి వస్తున్నాను. హైబీఓ ప్రోగ్రామ్, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎస్, 12వ తారీఖు ఉంటుందండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఓన్లీ 100 మెంబర్స్ని అలో చేస్తున్నాం. 100 మెంబర్స్ని అలో చేస్తున్నాం. ఈ ట్రైనింగ్లో లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికోసం లంచ్, మార్నింగ్ టీ, ఈవినింగ్ టీ, వీటి కోసం 150 రూపీస్ మీ దగ్గర ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీ ఫుడ్ కోసం మీరు పెట్టుకోవాలి. ట్రైనింగ్ అబ్సల్యూట్లీ ఫ్రీ, రైట్. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని తెలియజేసుకుంటూ నెక్స్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి. సో ఫ్రెండ్స్, ఒక్క మాట అయితే నేను చెప్పగలుగుతున్నాను ఈ సందర్భంగా. జస్ట్ మీరు బి ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని భారతీయులుగా పుట్టినందుకు గర్వపడుతూ షాప్ చేంజ్ చేసుకోగలిగితే వినియోగదారుడే వ్యాపారవేత్త అవ్వచ్చు. ఈ సబ్జెక్ట్ని తెలుసుకున్నందుకు మీకు అందరికీ నా తరఫున ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ తెలియజేస్తూ నెక్స్ట్ మీటింగ్లో మనం కలిసి మిగతా విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, రైట్. సో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వారికి థ్యాంక్స్ చెప్పండి ఫస్ట్. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ ఎంతవరకు మీకు అర్థమయ్యింది, ఎంతవరకు మీకు అర్థమైంది, కొత్తగా ఏమైనా నేర్చుకున్నారా అనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేయడానికి నెక్స్ట్ 5 to, ఎస్, సూపర్ టైం తొందరగానే కంప్లీట్ చేద్దాం. 45 మినిట్స్, 45 మినిట్స్లో అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. 45 మినిట్స్లో కంప్లీట్ చేయాలని నా టార్గెట్. సో మీరు ఎప్పుడు ఎవరైనా ప్లాన్ చెప్పేటప్పుడు, ఈ బిజినెస్ ఆపర్చునిటీ చెప్పేటప్పుడు మీ ఏజ్ ఎంత అయితే అన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. అఫ్ కోర్స్ మీరు 2 hours చెప్పారనుకోండి, మీ ఏజ్ 60 దాటిపోతుంది. 60 కాదు, 120 దాటిపోతుంది. అంటే ముసలి వాళ్ళు సోది సొత్తి చెప్తున్నాడు అనే ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి బోర్ కలుగుతుంది అనమాట. అర్థమైంది కదా. సో అందుకోసం నేను నా ఏజ్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నా. మీరు కూడా మీ ఏజ్ని తగ్గించుకోవచ్చు. ఎలా? మీకు తెలిసిన సబ్జెక్ట్ని మీ ఏజ్ లోపల చెప్పే ప్రయత్నం చేయాలి. అన్ని నిమిషాల్లో చెప్పాలి, సంవత్సరానికి 1 నిమిషం అనమాట, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ మేడం, ఓవర్ టు యూ. ఇంకెవరైనా ఏమైనా అడగాలనుకున్నా, డౌట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ కానీ లేదా ఏమైనా కొత్త పాయింట్స్ నేర్చుకున్నాం అనే విషయం కూడా మీరు చెప్పచ్చు. అంతకు మించి నేర్చేసుకుంటే రేపు ఇదే సెషన్ని మీరు కూడా చేసే ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ కానీ పీపీటీ కానీ పంపిస్తాము, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్ రైజ్ చేసిన గుడ్ వాళ్ళకి మార్నింగ్ అవకాశం సార్. ఇస్తారు మేడం. మేడం ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా ఈ రోజు అయితే టాపిక్ టోటల్స్ అనేది జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏ పాయింట్ మిస్ అవ్వలేదు అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా అక్కడొకటి నేర్చుకున్నాం కదా. ఇవాళ మళ్ళీ ఎగ్జామ్స్ ముందు గనక మనం ఒకసారి షార్ట్ గా రివైండ్ చేసుకున్నట్టు అనిపించింది సార్, చాలా సూపర్ గా. కానీ ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మిస్ అయినట్టు అనిపించింది, ఏదో పాయింట్ పోయిందేమో ఆ క్షణంలో అనిపించింది. టోటల్ ప్లాన్, ప్రజెంటేషన్, ప్రోడక్ట్ అన్ని కవర్ అయినట్టు అనిపించింది సార్ ఈరోజు. కొత్త వాళ్ళకైతే చాలా షార్ట్ గా, స్వీట్ గా మంచి సబ్జెక్ట్ వచ్చిందని అనిపించింది నాకు. కొత్త వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్, వాళ్ళు ఎక్కడ మిస్ అవ్వలేదు. ఇంకా మేమందరం అక్కడక్కడ అప్పుడప్పుడు వినుకుంటూ వచ్చినాం. వీళ్ళందరికి ఒకటే రోజు షార్ట్ గా, స్వీట్ గా, కిస్ ఫార్ములా లాగా వెళ్ళిపోయినట్టయితే అనిపించింది సార్. చాలా సూపర్ ఉంది ఈరోజు. ఎస్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్ లీడర్స్, ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇద్దాం మేడం, లేదంటే సబ్జెక్ట్ని ఎండ్ చేద్దాం. నాకు కూడా బిజీ వర్క్ ఉంది. సైలెంట్గా ఉన్నారు అందరూ. రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళే మాట్లాడతారు, కొత్త వాళ్ళు మాత్రం సైలెంట్గా, వాళ్ళు కూడా కామ్ గోయింగ్ అనమాట. మళ్ళీ మోటివేషన్ ఇవ్వాలి, ఎనర్జీ ఇవ్వాలి కొద్దిగా. సో మళ్ళీ చెప్పమంటారా రెగ్యులర్ డైలాగ్ కొంతమందికి?
కదలని వారు, కదిలేవారు, కదిలించేవారు. కదలని వారు అంటే ఏదో వచ్చాము వెళ్ళాము అనేవాళ్ళు మీటింగ్కి. నాకు పర్వాలేదు అట్లా విన్నాను. కదిలే వాళ్ళు అంటే కొంచెం ముందుకొచ్చి వీడియో ఆన్ చేయకుండా చెప్పేవాళ్ళు. కదిలించే వారంటే వీడియో ఆన్ చేసి వారు చెప్పే సబ్జెక్ట్ మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్లు మిగతా వాళ్ళని కూడా కదిలించగలుగుతారు. రైట్. నరేష్ గారు అండ్ నరహరి గారు హ్యాండ్ రైజ్ చేశారు మేడం. నరేష్ గారికి ఇస్తున్నా ఫస్ట్. ఇచ్చేసాను నరేష్ గారికి. ఎస్, ఇచ్చాను మేడం, ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్ గారు, మాట్లాడండి. ఎక్సలెంట్ సెషన్. మేడం గారు చెప్పినట్టు అన్ని పాయింట్స్ కూడా అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేసారి విన్నట్టు అనిపించింది. ఎన్నిసార్లు విన్నా కూడా అసలు మర్చిపోలేకుండా ఉంటున్నాం. ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను నోట్ డౌన్ చేస్తాను. సో మనం ఒకేసారి రివిజన్ గా చాలా సూపర్. థ్యాంక్ యూ. రైట్ మేడం, నరహరి సార్కి అన్మ్యూట్ చేయండి. నరహరి సార్ మీరు మాట్లాడొచ్చండి. బ్రేమని సార్. ఎస్ సార్, బ్రేమని ప్లీజ్. సార్ ఈ రోజు మీరు చెప్పిన సెషన్ మాత్రం వండర్ఫుల్ ఉన్నారు సార్. నిజంగా కూడా అచీవ్ అవడానికి మనం ముందుగా దూసుకెళ్ళడానికి మీరు చెప్పిన పద్ధతి చెప్పిన సెషన్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ గ్రోత్ కావచ్చు సార్. ఇలా నేను కూడా మాత్రం వండర్ఫుల్ చేస్తున్నా సార్. ఇంకా మీరు చెప్పిన సెషన్ మాత్రం మాకు ఈ రోజు బాగా మైండ్ సెట్ అయింది సార్. మేము మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకుంటూ ముందు పోతాం సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ రైట్ అండి. నెక్స్ట్ విజయ్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సారీ ఫర్ ద సార్, మధ్యలో జాయిన్ అయ్యాను సార్. బట్ అయినా కూడా పక్కన హ్యాపీ బైక్ మొత్తం అంతా విన్నాను. ఓకే. అంటే మీరు అంటే ఈ సిఇఓ సార్ ఈ 1.5 year లో సార్ ఒక 100 సార్లు వినింటాను సార్. అంటే తినగ తినగ వేమ తీయనుండంటారు కదా సార్. ఈ మీటింగ్ విన్నప్పుడు అంతా కూడా నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది సార్. నైట్ మా నాన్న లేపి ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అంటున్నావు ఏంటి కలలో అని అంటున్నారు సార్. అంటే అది వెళ్ళాలి 12th వెళ్ళాలి, నా టీమ్ తో ఒక 15 మంది 20 మందితో వెళ్ళాలి అంటే ఇదే కలవరిస్తున్నాం అంటే అంటే వినగ 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 సార్. బిజినెస్ లో సార్ ఎక్కడ ఉన్నా కూడా మనం ఎవరితోనే కూడా డీల్ చేయగలం సార్, ఫైండ్ అవుట్ చేయగలం సార్, నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోగలం, స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలం సార్. చాలా మందికి ఏంటంటే సార్ ఒక్క సీఈఓ విన్నాం కదా చాలే సరిపోతుంది అని అనుకుంటారు సార్. కానీ ఎవరు చెప్పినా సార్, నా డౌన్ లైన్ చెప్పినా కూడా సీఈఓ వింటాను సార్. ఎందుకంటే కొత్త నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు కాబట్టి సార్. నిజంగా ఈ రోజు మాత్రం టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది సార్ మీటింగ్ మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్రేవ్ భారత్ వన్స్ అగైన్. రైట్. నరహరి సార్కి మీకు ఆల్ ద బెస్ట్. రజిత గారు అన్మ్యూట్ చేస్తున్నాం మేడం, మాట్లాడండి. ఎస్ మేడం ప్లీజ్. మీరు సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే, మాట్లాడండి. వాయిస్ రావట్లేదు మేడం, వాయిస్ వినపడట్లేదు. రిసీవర్ ఏదైనా ఛాలెంజ్ ఉందండి మీ దగ్గర? అన్మ్యూట్ అయితే అయ్యింది. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, బ్రేమాని ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. వర్క్ చేస్తా అంటే ఇంకా చేయాలనిపిస్తుంది సార్. ఓకే. సార్ ప్లాన్ చెప్తా అంటే ఇంకా చెప్పాలనిపిస్తుంది సార్. మీరు మీ సెషన్ విన్నాకనైతే ఎంత జోస్ వస్తుంది సార్ నాకైతే. మీరు ఏది చెప్పినా కొత్తగా ఉంటది, మళ్ళీ మళ్ళీ వినేలాగా ఉంటది సార్ మీరు చెప్తా అంటే. ఇవాళ నా మైండ్ లో ఏదైతే ఓకే అనుకుంటూనే ఉంటా, దీని గురించి చెప్పాలి. ఎవరన్నా పలకరిస్తే చాలు, నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, మీకు ఇది పని చేస్తుంది అనేసి ఇస్తాను సార్. ఇవాళ మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది సార్. మీటింగ్ లో ఉన్నంత సేపు నేర్చుకోవాలనిపిస్తుంది. మళ్ళీ అయ్యో ప్లాన్ చెప్పే వాళ్ళని మిస్ అవుతాం కదా అనేసి మళ్ళీ ఒక ఆలోచన అయితే వస్తాను సార్ నాకు. రిటర్న్ వస్తా అంటే మాకు టిఫిన్ చేయాలని కొంచెం ఆకలి అయింది, టిఫిన్ చేస్తామని హోటల్కి వెళ్ళాం సార్. వాళ్ళు మా డ్రెస్ కోడ్ ను చూసి ఈ ఎక్కడమ్మా మీరు ఏంటిది డ్రెస్ కోడ్ మీది సేమ్ చీరలు కట్టుకున్నారు అనేసి అడిగింది సార్. అడగడం వల్ల నేనైతే మొత్తం ఓపెన్ చేసిన సార్. ఓపెన్ చేసి నేను ఇట్లా అగ్రికల్చర్ ఒక కంపెనీకి టేకప్ అయినాం మేము, అగ్రికల్చర్ గురించి చేస్తాను ఫీల్డ్ వర్క్ సార్, మీరు ఏం చేస్తారు సార్ అని ఫస్ట్ పలకరించిన సార్. ఎట్లా అంటే సార్ మీదే ఊరు సార్, మీరు ఏం చేస్తారు సార్ అని అడిగిన సార్. అడిగితే ఊరు చెప్పిండు సార్. ఊరు కూడా కనెక్ట్ అయింది. మా అమ్మ వాళ్ళ ఊరు చెప్పినాం, మేము వాళ్ళ ఊరు మాకు చెప్పిండు. చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారు సార్ అని ఒకసారి ఒక మాట అయితే అడిగిన సార్. నేను అగ్రికల్చర్, నాకు పొలం ఉంది, నేను టమాటా తోట పెట్టాలనుకుంటున్నా అన్నాడు సార్. సార్ మొత్తం ప్లాన్ మొత్తం ఇది ఇస్తే బాగుంటది, సాయిల్ కేర్, సన్ గార్డ్, సన్ స్టిక్
సన్ బూస్ట్ ఇవ్వండి సార్, గ్రోతింగ్ వస్తుంది, మంచిగా ఉంటది, ఈ భూమిని కూడా మంచి సారవంతం చేస్తుంది అనేసి ప్లాన్ చెప్పిన సార్. కనెక్ట్ అయింది సార్. సోమవారం వచ్చి ఆయన ప్రోడక్ట్ తీసుకుంటున్నాడు సార్. ఇట్లా సూపర్. కనెక్ట్ అవుతారంటే అయితే అనుకున్నట్లే లేవట్లేదు సార్. నేను ఎస్ ఏదో విధంగా కనెక్ట్ అవుతాండ్రు, ఈ ప్రొడక్ట్ అయితే ఇస్తారా సార్. ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఎవరికో ఒక ప్లాన్ చెప్పాలి అనేది అనిపిస్తుంది. చేస్తాను సార్, ఫీడర్ కూడా గ్రేట్ చేస్తాను గ్రేట్ సార్. మేడం. సెలబ్రిటీ ప్రిపరేషన్ అవ్వాలి అనుకునే నుంచి వాళ్ళు యూనిఫామ్ మెయింటైన్. బాగా నేర్చుకుంటాను సార్ నేనైతే. ఎస్ గ్రేట్ మేడం. ధైర్యం కాసే లక్ష్మి అంటారు సార్. ఓకే. ధైర్యం ఉన్నంత సేపు, ధైర్యం చేసినంత సేపు లక్ష్మీదేవి మన వెంటనే ఉన్నట్టుగా, మనం ఏదైతే చేయాలనుకుంటామో, మన గోల్ ఏదో ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్న కాన్సెప్ట్ తో మనం పని చేసుకుంటూ పోతే ఆ భగవంతుడు కూడా సదాస్తా అంటాడు సార్. అదైతే నాకు నమ్మకం ఉన్నది సార్. ఏదో ఒక రోజు అయితే మీ అంత లెవెల్ కి రావాలని కోరుకుంటున్నా డెఫినెట్గా సార్. మేడం. రోజు పొద్దున ప్రార్థన చేసినట్టు చేస్తున్నా సార్ నేనైతే ఇందులో. ఎస్ ఎస్ మేడం. రేపు ఫస్ట్ థ్యాంక్ యూ సార్, నాకు ఐబీఓ ఇంత జరుగుతుంది మంచి కాబట్టి అవకాశాన్ని హైదరాబాద్ లో మీరు ఇచ్చినందుకు. ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఐబీఓ ఇది వరకు ఎవరికి ఇవ్వలేదు. అందరూ కలిసి ఒకేసారి నేర్చుకోవచ్చు. మంచి ట్రైనింగ్ ఉంటుంది. ప్లాన్ చేయండి. అప్పుడు మీరు 1 lakh ఇన్కమ్ రీచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది మేడం. రైట్. నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ రజిత గారు. అండ్ నెక్స్ట్ గోవింద్ గారికి అన్మిట్ చేద్దాం మేడం. కే గోవింద్. గోవింద్ గారు మాట్లాడండి. బ్రే మార్నింగ్ సార్. నేను ఇప్పుడు వీడియో ఆన్ చేసుకోలేని పరిస్థితి, పవర్ లేదు ఓకే సార్. మీరు ఒక విషయం చెప్పారు, స్వదేశీ స్వదేశీ నివాదం. మనకి గాంధీ గారు మనకి ఏదైతే స్వతంత్ర ఉద్యమంలో ఒకటి మనకి చెప్పారు. అయితే మన దేశం వస్తువులు మనం వాడుకుంటే మనకి ఇక్కడ ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యపరంగా మనం ముందుకు వెళ్ళొచ్చు, తర్వాత ఆదాయం కూడా తీసుకోవచ్చు మన సన్ ఏజ్ లో. ఆ విషయం చాలా గ్రేటు. తర్వాత మనకి ఏదైతే సన్ ఏజ్ ఉన్నదో, ఆకులో ఇస్త్రీ ఆకులో అన్నం వడ్డించి ముందు పెట్టినట్లున్నది. ఇక ఆరగించడం మన వంతులాగా మనకి ఇప్పుడు ప్లాన్ మొత్తం తయారు చేస్తారు. హైదరాబాద్ ఏదైతే కాచిగూడ ఏదైతే ప్రొడక్ట్ మనం తెచ్చుకునేటట్లు ఇక్కడ హెల్త్ ఫేర్ అన్ని పెట్టారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంది. అందరూ లీడర్స్ అందరూ వినియోగించుకుంటే మంచి సద్వినియోగం చేసుకోవచ్చని, అందరూ ఈ విధంగా ముందుకెళ్తే చాలా బాగుంటుందని మా ఒక కోరిక. ఇంకోటి ఏంటంటే మనకి ఆరోగ్యపరంగా అన్ని కంపెనీల వాళ్ళు ఏంటంటే పీడిఎఫ్ బుక్ ఇస్తున్నారు. అది దేనికి ఏది వాడాలని అది బుక్ తెలుగులో ప్రింట్ చేస్తే అంత సులభ సాధంగా కొత్త వాళ్ళు కూడా బిజినెస్ పరంగా ముందుకెళ్ళొచ్చు సార్, ఇంకెక్కువ బిజినెస్ చేయొచ్చు. మరి మీరు ఎలాగ ఆలోచిస్తారు ఏంటంటే? కాకపోతే లీగల్ ఛాలెంజెస్ ఉంటాయి. మన వాళ్ళు 5 జబ్బులు కలిపి ఒకేసారి వాడేస్తారు సార్. సో దానివల్ల బుక్ ప్రింట్ చేసి ఇవ్వడం కుదరదు ఏ కంపెనీ కూడా. అందుకే మనం సపోర్టుగా డాక్టర్ని అపాయింట్మెంట్ ఇస్తున్నాం. అంటే రిజల్ట్స్ కంపెనీ కొత్త ఐటమ్స్ వచ్చిన తర్వాత మన జిఆర్ఎల్ సార్ ప్రింట్ చేస్తామన్నారు. మంచిర్యాల నుంచి కొంత ప్లానింగ్ అని అయింది. ఓకే. మరి తర్వాత మరి ఎందుకు మరి లెఫ్ట్ అవుతారేమని అర్థమైతలేదు సార్. అది కొన్ని లీగల్ ఛాలెంజెస్ అంటే అర్థమైందా మీకు? నేనేమంటానంటే షుగర్కి, బీపీకి, జాయింట్ పెయిన్స్కి, వెయిట్ లాస్కి, సోరియాసిస్కి, ఇలా ఒక 5 రకాల జబ్బులకి అన్నిటికీ ప్రింట్ చేసేసాము. ఒకే వ్యక్తికి 5 ఉన్నాయి. 5 వాడేస్తే హాస్పిటల్కి జాయిన్ అయిపోతాడు 1 అవర్ తర్వాత. సో కాబట్టి ప్రింట్ చేస్తే వాళ్ళకి అవగాహన లేకుండా ఇలా వాడి ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో కంపెనీ సైడ్ నుంచి ప్రింట్ చేయడం కుదరదు. లీడర్స్ గైడెన్స్ ఇస్తారు అండ్ డాక్టర్ అపాయింట్మెంట్ ద్వారా మీకు ఏం వాడాలని చెప్తాం. రైట్? అర్థమైందా గోవింద్ గారు? మీట్లోకి వెళ్ళిపోయారు, నో ఇష్యూ. మీకు అందరికి కూడా అర్థం అవ్వాలి. గోవింద్ గారు అడిగినటువంటి పాయింట్, ఈ జబ్బుకి ఇదేని వాడాలి అని రాసి చేస్తే ప్రాక్టికల్గా ఛాలెంజెస్ వస్తాయి. అలా రాసి ఇవ్వకూడదు. అందుకని పబ్లిక్ ఇవ్వము. సో ఎవరైనా మీరు లీడర్స్ అవకాశం ఉంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చెప్తారు. అవగాహన ఉన్నప్పుడు ఎనీ 1 or 2 డిసీజెస్కే వాడాలి. డైలీ సప్లిమెంట్స్ అనేటివి మ్యాక్సిమం 3నే వాడాలి. 3 కన్నా ఎక్కువ సప్లిమెంట్స్ వాడడం కూడా ఛాలెంజ్ అవుతుంది. సో హెల్త్ సెషన్ ఒకసారి మనం పెట్టుకొని డిస్కస్ చేద్దాం ఆ పాయింట్స్ అన్ని కూడా. ఆల్ ద బెస్ట్ లీడర్స్. ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు, కోఆర్డినేట్ చేసి హోస్టింగ్ చేసినందుకు విజయ మేడం కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ, టుమారో కలవండి సిఇఓలో. అండ్ 12th నేరుగా నన్ను కలవండి. అల్టిమేట్ ట్రైనింగ్ ఫస్ట్ టైం. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఎన్ని విషయాలు మీకు నేర్పించాలి అని నేను కూడా ప్రిపేర్ అవుతున్నా. అన్ని విషయాలు మనం 12th కలిసి మాట్లాడుకుందాం. అండ్ సింగపూర్కి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. ఆ రోజే సింగపూర్ వెళ్ళే వాళ్ళకి కూడా సెండ్ ఆఫ్ అరేంజ్ చేద్దాం. రైట్? ఓకే. ఆల్ ద బెస్ట్ లీడర్స్. బాయ్ బాయ్ మేడం. బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్.
అని మాట్లాడుకున్నాం. దానికి నిజం చేయాలని చెప్పి కోరుకుంటూ, సో ఎవరైతే జూమ్లో ఉన్నారో మీరు అందరూ లీవ్ తీసుకోండి. ఎవరైనా యూట్యూబ్లో చూస్తూ ఉంటే వారి కోసం మాట్లాడి వచ్చేస్తారు. మీరు లీవ్ తీసుకోండి.